జాగ్రత్తగా కొన్ని విషయాలు విందాం, కొద్ది నిమిషాలు మాత్రమే. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 10వ కీర్తన 14వ వచనం. నీవు దీనిని చూసి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయుటకే నువ్వు చేటును పగను కనిపెట్టుచున్నావు. నిరాధారులు తమ్ముని నీకు అప్పగించుకుందురు, తండ్రి లేని వారికి నీవే సహాయకుడివై ఉన్నావు. జాగ్రత్తగా విందాం. ఈ బేస్ తగ్గిస్తుందంటే కొంచెం బేస్ తగ్గించు. బయట ఎవరైనా ఉంటే లోపలికి వచ్చేయాలి. జాగ్రత్తగా కొద్ది నిమిషాల వాక్యాన్ని విందాం. నిరాధారులు తమ్ముని నీకు అప్పగించుకుందరు, తండ్రి లేని వారికి నీవే సహాయకుడివై ఉన్నావు. నిరాధారులు అంటే ఏ ఆధారం లేనివారు, తండ్రి లేనివారు అనగా ధైర్యం లేనివారు, ఏ ఆధారం లేనివారు. నిరాధారులు అంటే వారికంటూ సొసైటీలో ఒక సపోర్ట్ లేనివారు, సమాజంలో వారికంటూ ఒక ఆధారం లేనివారు. ఇలాంటి వారు అందరూ ఉన్నారు. ఆ పెద్ద కొంచెం సైలెంట్గా ఉండమని చెప్పారు. నాకు బలహీనత డిస్టర్బెన్స్ ఉంటే చెప్పలేదు. నువ్వు చేటును పగను కనిపెట్టుచున్నావు, నిరాధారులు తమ్ముని నీకు అప్పగించుకుందురు, తండ్రి లేని వారికి నీవే సహాయకుడివై ఉన్నావు. నిజంగా మీరు గమనించండి, ఇష్యూ మన వరకు లేదు, కానీ ప్రాబ్లం ప్రస్తుతానికి మన వరకు జరగలేదు. కానీ మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, ప్రభుత్వం వలన కానీ కుల ఉద్దేశాల వలన కానీ ఆ ప్రెషర్ మన మీద పడితే ఎక్కువ నలిగిపోయేది ఎవరంటే సామాన్యులు. ఇప్పుడు చూడండి, కోనసీమలో జరుగుతుంది రగడ. తినడానికి తినలేదంటే కులం కోసం ఏడిసారట. అందుకని కులం కోసం ఏడిసిన, మూఢనమ్మకాలతో ఏడిసిన, నేను మళ్ళా చెప్తున్నాను, తినడానికి అన్నం దొరికినా తినే అవకాశం మనకు ఉండదు. అవి మూఢాచారాలు. జరుగుతున్న రగడ మీరు చూడండి. ప్రభుత్వాల వైఫల్యమా, ప్రభుత్వాల యొక్క ప్రతిపక్షాల వైఖరి అన్నది మనకు అనవసరం. కానీ ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఒక నేషనల్ ఇష్యూ అయినా, ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అయినా, ఏదైనా ఒక క్రైసిస్ స్టార్ట్ అయినప్పుడు సామాన్యులు నలిగిపోతారు. వారు నలిగిపోయినప్పుడు ఇప్పుడు ఆధారం గొడ్డు గోద ఉండి, బలం ఉండి, డబ్బు ఉన్నవాడికి నో ప్రాబ్లం, ఏదోలా బతికేస్తాడు. అటు పైసలు ఉన్నవాడికి నో ప్రాబ్లం. కేవలం ప్రభుత్వాల మీద, రాయితీల మీద ఆధారపడే వారి జీవితాలు ఏమైపోతాయి? మనం ఏమైపోవాలి? అలాంటి పరిస్థితులు ఒకవేళ ప్రశ్న వస్తే నేను అడుగుతున్నాను, మన దేవుడి ప్రభుత్వాలు ఏమైపోయినా మనకు డోకా ఉండదట. అవునా? నిరాధారులు నిజముగా నీకు అప్పగించుకుంటే, తండ్రి లేని వారికి నీవే సహాయకుడు అయితే ఆ జీవితం అంత బాగుంటుందంటే మనకు తెలిసిన ఒక వృత్తాంతం ఉంది బైబిల్లో. కొద్ది నిమిషాలు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుండి ఆ వచనాన్ని బేస్ చేసి ఒకసారి మనం ఆలోచిద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా, తోడా బేస్ తగ్గిందా మౌతే అంత ఓకే. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, చదవండి, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం అవునుగాక, ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని. మీరు ఈ అధ్యాయాన్ని ఎప్పుడైనా స్టడీ చేసి దానికి ఒక లైన్ ఇచ్చారు లేదో నాకు తెలియదు, కానీ ఒక లైన్ మాత్రం దానికి ఇవ్వచ్చు. ఒక నేషనల్ ఇష్యూ జరుగుతుంది. నేషనల్ ఇష్యూ అంటే ఏం జరుగుతుందంటే ప్రభుత్వ వైఫల్యం స్పష్టముగా కనిపిస్తుంది.
అక్కడ ప్రభుత్వాలుగా ఉండి ప్రభువులుగా వ్యవహరించేది ఎవరంటే చెప్పండి, ఆహాబు. వాడి సీఎం కాదు, కింగ్. ఇప్పుడుంది సీఎం, ప్రజాపాలన వ్యవస్థ. ఆ రోజుల్లో రాజరికం. ఆ రోజుల్లో ఉన్న రాజరికం, వారే ప్రభుత్వం, వారే ప్రజాప్రతినిధులు, వారే శాసనాలు చేసే సామంతులు. రాజు దర్బార్ నుండి శాసనం రావాలన్న వారి చేతుల్లో ఉంటుంది. రాజు దర్బార్ నుండి దరిద్రులు అయిపోవాలి మనుషులన్న వారి చేతుల్లో ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మనుషుల యొక్క పాలన విధానం దెబ్బతింది. మరలా ఒక మాట నేను చెప్తాను. మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండేదండి అని. అప్పుడప్పుడు అనుకుంటాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుందని. కానీ వాస్తవం ఏంటి చెప్పిన, ఎవడొచ్చి ఎరగదీసేది ఏమీ లేదు. అందరూ బ్యాచ్ కలిగిన వారే. మనకు ఒక 10 రూపాయలు ఊరికే ఎవడైనా పెడుతున్నారంటే గుర్తుపెట్టుకోండి, వాడికి 100 రూపాయలు లాభం లేనిదే పెట్టడు. ప్రభుత్వాలు కాదు మనల్ని పోషించేది. గుర్తు, ఇక్కడ ఒక నేషనల్ ఇష్యూ రికార్డ్ చేశారు రాజులు ఎవరో. ఆ రాజుల చరిత్రని ఒక రైటర్ రికార్డ్ చేశాడు. చూడండి, ఒక నేషనల్ ఇష్యూ జరుగుతుందంటే ఏం జరుగుతుందంటే భయంకరమైన నియంత పాలన జరుగుతుంది. వాళ్ళ అంటే అనాలి అందరూ, వారు కాదంటే కాదనాలి అందరూ. వారు ఎదిరిస్తే వారి మెడకాయల మీద తలకాయలు ఉండవు. అందులో బాగా నడిపించి రాజ్యాన్ని, రాజరికాన్ని హస్తాల్లో పెట్టుకుని నడిపిస్తున్న ఒక లేడీ విలన్ ఉందంట అక్కడ. ఎవరు ఆ లేడీ విలన్? యెజబెల్. విలన్ క్యారెక్టర్ చెప్పాలి అంటే ఇప్పటికీ ప్రకటన గ్రంథం వరకు ఎగ్జాంపుల్ తీసుకునేది ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒకరు. ఎవరు చెప్పండి? లేడీస్. నేను అందుకే చెప్తానండి, ఈ లేడీస్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి. ఫ్యామిలీలైనా ఈ మాట అంటున్నాను బాధపడకండి, ఫ్యామిలీలైనా ఈ మాట అంటున్నాను బాధపడకండి, ఫ్యామిలీలైనా ఈ మాట అంటున్నాను బాధపడండి. సంకనాగిపోవాలన్న వీళ్ళ వల్లే, రాజ్యాలన్నా రాళ్ల పళ్ళు పాలైపోవాలన్న వీళ్ళ వల్లే. నేను అడుగుతున్నాను, పౌలు గారు లేడీస్ విషయం మీద ప్రసంగం చేయమంటే ఆయన ప్రసంగం ఎవరు చెప్పిన ఫైరింగే, ఇంకా కన్నిచ్చి కాల్చి పెడతాడా? ఒప్పుకోడా? వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి షార్ట్ టెంపర్ వ్యవహారం. ఆ టైంకి ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ నిర్ణయాలు బాగు, వాళ్ళు ఇచ్చే బోర్డు సలహాలు చివరికి సంఘాన్ని పాడు చేసేస్తాయి. ఒక లేడీ సరిగ్గా లేకపోతే వ్యవస్థ, కుటుంబమే రోడ్డున పడిపోతే, ఒక లేడీ ప్రభుత్వం విషయంలో కలగ చేసుకుంటే, మంచి లేడీ అయితే పర్లేదు, మరియమ్మ లాంటిది, ఎస్తేర్ లాంటిది, శారమ్మ లాంటిది అయితే పర్లేదు. కానీ భయభక్తులు లేనిది ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే అయ్యింది ఎవరంటే యెజబెల్. అందుకంటే ఇలా యెజబెల్ లాంటి క్యారెక్టర్లు కట్టినప్పుడు నాకు అనిపిస్తుంది గోడ కుర్చీ ఏం చేయాలనిపిస్తుంది వీళ్ళని. ఎందుకంటే బేళ్ళు చాలా ప్రమాదం వీళ్ళు. అప్పుడప్పుడు చూడండి, ఈమె చూస్తున్నప్పుడు అమ్మో, ఆ సామెతల్లో చెప్పిన భూమి మొయ్యలేని కఠినాత్ములైన మనుషుల్లో ఈ మనిషి ఒకరితేమో అనిపిస్తుంది. ఒక్క యెజబెల్ చూడండి, పేరుకాడు ఎదురుగా రాజట, మొత్తం ఆర్గనైజింగ్ అంతా ఎవరిదట చెప్పండి? ఎవరిది? యెజబెల్. ఒక జీవో మీద రాజుగారు సంతకం పెట్టాలి అంటే ముందు కమెంట్స్ ఎక్కడి నుంచి రావాలట? మొత్తం హ్యాండ్ ఓవర్ అంతా, మొత్తం డీల్ చేసే విషయం అంతా ఆవిడ చేతుల్లో ఉందట. బావుగారికి ఈవిడ ఎక్కడ దొరికిందంటే, బావుగారికి సముద్రం ఒడ్డున దొరికింది. ఈ సముద్రంలో తిరుగుతున్న ఆవిడ ఎవరు ఉంటారు? జలకన్య కాదు ఈవిడ, జలగ. ఎవరు చెప్పండి? రక్తం తాగేద్దు మనుషులది, రక్తం తాగేద్దు, బతుకుండగానే మనుషులు రక్తం తాగుతుంది. ఎందుకంటే నాబోతు రక్తాన్ని కళ్ళ చూసిన జలకన్య కదా సముద్రం ఒడ్డున దొరికింది. ఏ సముద్రం ఒడ్డునంటే ఆమె ఊరు తీర ప్రాంతం. మధ్యధరా సముద్రానికి తీర ప్రాంతాలు తూరు సిదోను ఉంటే, ఆ తూరు సిదోనికి ఒక రాజరికపు పాలన ఉంటే, ఆ రాజు కూతురే చెప్పండి యెజబెల్. వాళ్ళకు ఒక ఫిలాసఫీ ఉందట, వాళ్ళకు ఒక నమ్మకం ఉందట. ఆ నమ్మకం ఏంటంటే సూర్యుని బాగా దండం పెడతారు వాళ్ళు. సూర్యుని ఎందుకు దండం పెడతారు? అదిగో ఆ సముద్ర గర్భం నుంచి మధ్యలో నుంచి లేచి వస్తున్న ఆ సూర్యుడే మా భగవంతుడు, ఆ సూర్యుడి వల్లనే మేము బతుకుతున్నాం, ఆ సూర్యుడే మా బయలు అన్నారు. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతున్న ఆమెను ఇతగాడు చేసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత దేశంలో రింగు తిప్పుతుంది, రింగు.
వచ్చేటప్పుడు చాలా కాముగా వచ్చింది. ఎప్పుడైతే రింగ్ తిప్పడం స్టార్ట్ అయిందో రాజుకు చెప్పిందట, నాకు ఆ ల్యాండ్ నచ్చింది, లాక్కుంటావా లాక్కోవా అని అడిగింది. ఎవరి ల్యాండ్ అని అడిగితే చెప్పండి, నిరాధారుల ల్యాండ్ నచ్చిందట. నాబోతుకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉందంటే లేదు. నాబోతుకి ఎవరైనా అధికారులు తెలిసంటే తెలియదు. నాబోతుకి ఎవరైనా సపోర్ట్ ఇచ్చే ఎంప్లాయీస్ ఉన్నారంటే లేరు. నాబోతు ఎవరు? ఒక సామాన్యమైన రైతు బిడ్డ. నాబోతు ఎవరు? గవర్నమెంట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేని స్తోమత లేని సామాన్యమైన వ్యక్తి. నాబోతు ఎవరు? ఆధార్ కార్డులు ఉండి అన్నీ ఉన్నా, క్లైమ్ చేయడానికి అన్ని హక్కులు ఉన్న అధికారులు ఎదిరించలేని ఒక సామాన్యమైన వ్యక్తి, కామన్ మ్యాన్ నాబోతు. ఇస్తావా అని అడిగారట. ఇవ్వలేనండి, నాకు ఈ భూమికి సెంటిమెంట్ ఉందని అడిగితే మాకు ఒక సెంటిమెంట్ ఉంది, ఇవ్వకపోతే లాక్కోడు మా సెంటిమెంట్ అని చెప్పారు. సలహా ఇచ్చింది. రాజువై ఉండి మగాడివేనా? పురుషత్వం ఉందా నీకు? మగతనం ఉందా? పౌరుషం ఉందని ఇలా రెచ్చగొట్టేస్తారండి మగాళ్ళని. అలా రెచ్చగొట్టేసినట్టు ఎవరిని? ఆహాబుని. నువ్వు రాజు అయిపోయావు, కానీ నేనే కనుక సింహాసనం మీద ఉన్నట్టు నీలా డీల్ చేయి, నేను ఇప్పటికే ఖతం అయిపోను, మొత్తం లాగేసుకుందునే కంచేసేద్దును, ఇప్పటికి మనకు ఫామ్ హౌస్ కట్టేద్దును అక్కడ. నేను చేతగాని పాలన చేస్తున్నావు, మొగాడివేనా? నా మొగుడివేనా అని అడిగింది ఎవరిని? అలాగనేసరికి ఇక్కడికి వచ్చేసి వెంటనే ఏంటి చెప్పండి, అంతేనంటావా అన్నాడు. వెంటనే నీ పౌరుషం లేదా? భారీగా నాకు ఇన్ని థాట్స్ ఉన్నప్పుడు ఏం రాజువయ్యా? బోర్డు రాజువి అనగానే మరి ఏం చేయమంటాడు? వెళ్ళి నరికే. ఎవడు మనల్ని అడిగేది? వాడు నిరాధారుడు, ఏ ఆధారం లేనోడు. వాడికి ఏమైనా జరిగితే మనల్ని అడిగేది వాడు. నరికే. రథాలు వేసుకెళ్ళిపోయాడు. కర్మేలు పర్వతాన్ని ఆనుకుని ఉన్న ఆ చక్కటి చిత్తడి నేల ఏదైతే ఉందో, పండే భూమి బలవంతంగా లాగేసుకున్నారు. దేనికి అంటే దేశానికి పంట పండించడానికి కాదు. దేనికి అని అడిగితే బైబిల్లో రికార్డ్ చేశారు నీ అంత పాలన కేవలం వాళ్ళ ప్యాలెస్ కట్టుకోవడానికి. ఆ రాసులు వాళ్ళ ప్యాలెస్ కట్టుకోవడానికి, ఆ ప్యాలెస్ కొరకు ఆ భూమిని లాగేసుకున్నారు. పండే భూమిని లాగేసుకుని దాన్ని జప్తు చేశారు. ఇలాంటి ఆగడాలు ఎన్నో జరుగుతున్నాయట. లంచాలకు ఎగబడ్డారు, దోచుకోవడం స్టార్ట్ చేశారు, ఏది ఇష్టం వస్తే అది చేస్తున్నారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒక నేషనల్ ఇష్యూ అయింది ప్రాబ్లం. అది నేషనల్ కథ, యూనివర్సల్ ఇష్యూ అయిపోయింది. దేవుడు అబ్జర్వ్ చేశాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు ఎక్కించేది ఆయనే, ప్రభుత్వాలు ఏం చేస్తున్నారో చూసేది ఆయనే, మాట వినకపోతే గద్దెని ఎలా దించాలో కూడా నిర్ణయించుకునేది ఆయన. మనం అనుకుంటాం ఈసారి ఇంకేమండి ఓటు నీ మొహం, నువ్వుగా ఎక్కించేది చెప్పండా? ఆయన ఎవరిని ఎలా ఫామ్ చేయాలో తెలుసు. సిస్టమ్ ఎలా ఉందో సృష్టికర్త అక్కడి నుంచి చూశాడట. వెంటనే పాలిటిక్స్కి వైరాగ్యం వచ్చేలా, పాలిటిక్స్లో వైబ్రేషన్ వచ్చేలా ఒక పాస్టర్ గారు నిలబడినారట. ఆ పాస్టర్ గారి పేరేంటో తెలుసా? ఏలియా గారు. ఆ పాస్టర్ గారు పిలిచిన ఏదో రకం పాస్టర్ అయినా, ఎవరైనా నీలాంటి నాలాంటి పాస్టర్ కదా అయినా, ఆ పాస్టర్ గారిని పిలిచాడు. ఆ పాస్టర్ గారు అలాంటి పాస్టర్ గారు అంటే ఆడు రాజు అయినా, దరిద్రుడైనా, నిరాధారుడైనా సిస్టమ్, ఆ సిస్టానికి వాడు సరిగ్గా లేకపోతే సిస్టమ్ స్టక్ అయిపోద్దని కమాండింగ్ ఇచ్చే పాస్టర్ గారు ఆయన. మరో మాట చెప్పిన 5,000 ఇస్తే ఒక ప్రసంగం, 15,000 ఇస్తే ఒక ప్రసంగం, 50,000 ఇస్తే ఒక ప్రసంగం, డబ్బున్న వాళ్ళకి ఒక ప్రసంగం, డబ్బు లేని వాళ్ళకి ఒక ప్రసంగం చెప్పే ప్రసంగికుడు కాదు. ఎవరికైనా ఒకే ప్రసంగం. సరిగ్గా లేకపోతే ఎండిపోద్దని చెప్తాడు ఆయన. సరిగ్గా లేకపోతే తగలడిపోద్ది. తెలుగులో మరి సామెత ఎలా ఉందో, ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎత్తడైపోద్ది అంటారు. ఎత్తడైపోవడం అంటే మీరు ఏం ఊహించుకోకండి, బూతులేనండి. ఎత్తడైపోవడం అంటే అన్నీ ఎండిపోతాయని, చివరికి అన్నీ బ్లాక్ అయిపోతాయి అని. ఆయన ప్రసంగం వెళ్ళాడట. ఎవరికి చెప్పడానికి బాబు నువ్వు ప్రసంగం చెప్పడానికంటే ఏలియా గారు అలా దారిటి వెళ్తున్నప్పుడు, సార్ అంత బిజీగా సీరియస్గా ఉంది మీ ముఖం, ఎక్కడికి వెళ్తున్నారంటే రాజుగారికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాడట. అంటే ఎప్పుడన్నా నాకు అనిపిస్తుంది అండి, చరిత్రలో ఎప్పుడైనా ఏ పాస్టర్ గారినైనా మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తున్నాను వార్నింగ్ ఇవ్వడం, కానీ విన్నావా? మనం ఏమని ఉంటాం చెప్పండి? ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే అదే గజ మీద ఎత్తాడేమో అని అడగడానికి. ఎక్కడికి?
సిగ్గులేని మొక్కలు మన స్టాండింగ్ మనకు తెలియట్లేదు. నేను అడుగుతున్నాను, ప్రెసిడెంట్ కన్నా మనం గొప్పలను గుర్తుపెట్టుకోండి, మన సృష్టికర్త పిల్లలను గుర్తుపెట్టుకోండి, మన దేవుని పిల్లలను. బైబిల్లో రికార్డ్ చేసిన పదం ఏంటో తెలుసా? సర్వభూమి నాది, నాది అని చెప్పుకున్న ఆయన పిల్లలం మనం పోయి దరిద్రతకు, చట్టాన్ని వ్యవహరించలేని, సిస్టాన్ని సరిగ్గా రన్ చేయలేని ఓడిపోయిన పాలకుల దగ్గరికి వెళ్ళి మనం చేతులు కట్టి నిలబడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. ఏలియా గారికి నేను మళ్ళీ చెప్తున్నాను, గజం నేల లేదు ఆయనకి. ఏలియా గారికి సరైన సూట్ కాదు కదా, డ్రెస్ లేదు ఆయనకి. ఏలియా గారి డ్రెస్ కూడా ఏంటి చెప్పినా చెప్పండి, ఇలాగ అడ్డంగా దుప్పడేస్తాడట. ఇలాగా ఆయన ఎలా ఉంటాడు చెప్పినా, మాసిన గడ్డంతో ఉంటాడు, చెదిరిన జుట్టుతో ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే అలా తిరుగుతూ ఆయన చూస్తేనే కాస్త టెన్షన్ వచ్చేద్దాడు మనకు. అలా ఉంటారు పాస్టర్ గారు. ఆయన వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజు దర్బార్ దగ్గరికి, ఆహాబు నద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఎవరు ఎక్కడికి వెళ్ళారు చూడండి, పాస్టర్ గారు, ఏలియా పాస్టర్ గారు చెప్పండి, రాజు దర్బార్కి వెళ్ళి అక్కడ నిలబడి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో. గమ్మత్తు ఏంటి చెప్పిన, అక్కడ కావాలని ఆ పదాలు వాడారంటే. అక్కడ గమ్మత్తు ఏంటో చెప్పిన, ఎవరి సన్నిధిని నేను నిలబడానంటే దాని అర్థం ఏంటి చెప్పిన, ఈ దర్బారు నీది, సన్నిధి నీది అనుకుంటున్నావేమో. నీ ప్యాలెస్, నీ ఓన్ బెడ్రూమ్కి వచ్చి నేను నిలబడినా, నేను నిలబడేది ఆయన సన్నిధి. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం అవునుగాక. ప్రసంగం టైటిల్ ఏంటో తెలుసా? చెప్పండి, యెహోవా జీవము తోడు. ప్రసంగానికి సబ్ టైటిల్ ఏంటో తెలుసా? నా మాట ప్రకారం అవునుగాక. ప్రసంగానికి ముందస్తు మాట ఏంటో తెలుసా? నీ ఆధీనంలో నేను లేను. నువ్వు పాలిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారని సామాన్యులైన వ్యక్తులు నీ మాట వింటారని అనుకుంటున్నావు. నో, నేను నీ సిస్టంలో లేను, నీ ప్రభుత్వ పాలనలో లేను, నేను నా ప్రభువు పాలనలో ఉన్నాను. నీకు చెబుతున్నాను నేరుగా, నీకు ఒక విషయం జరుగుద్ది అన్నట్టు. ఏం జరుగుద్ది అని అడిగితే ఏం చెప్తున్నాడు తెలుసా? వర్షమైనను ఈ సంవత్సరం నుంచి మంచైనను పడదని ప్రకటించాను. ఏం చెప్పాడట? ఒక నేషనల్ ఊగిపోయే ప్రసంగం చెప్పాడట. ఏం చెబుతున్నాడంటే ఆయన చూడండి, ఈ సంవత్సరం నుంచి మంచైనను వర్షమైన పడదు. నేను ప్రశ్న అడుగుతా, నాకు ఆన్సర్ చెప్పండి. మంచైనను వర్షమైనను ఫలములు పడవని ఎందుకు చెప్పాడు? చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీరు సరిగ్గా చెప్పకపోతే ఇక్కడ ఆమ్లెట్ అయిపోతుంది. మేము ముందే చెప్తున్నాను నేను. చూసారు ఎలాగుందో? మీరు సరిగ్గా చెప్పారంటే త్వరగా వెళ్ళి ఆమ్లెట్, సాంబార్, దానం తినేసి పడుకోవచ్చు. ఇష్యూ టెక్స్ట్ మిస్ అవ్వకండి. ఎందుకు వర్షము మంచు పడదని చెప్పాడు? చెప్పండి, ఎందుకు పడదన్నాడు? ప్రభుత్వ వైఫల్యం వలన ప్రకృతి సహకరించదట. అది మెయిన్ పాయింట్, గుర్తెట్టుకోండి. అంటే ఒక సిస్టమ్ సరిగ్గా లేకపోతే అక్కడ సిస్టమ్ స్టక్ అయిపోద్దా అంటే బైబిల్ చెప్తుంది ఎస్. ఇక్కడ సిస్టమ్ సరిగ్గా లేకపోతే అక్కడ చరిత్రలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఆ సిస్టమ్ స్టక్ అయిపోద్దట. అప్పుడప్పుడు మీరు గుర్తెట్టారు లేదో, కొంతమంది ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలోకి వస్తే వర్షాలు ఆడవు. మీరు చూడండి కావాలంటే. కొన్ని ప్రభుత్వాలు గద్దెనెక్కారనుకోండి, వర్షాలు పడకుండా ఊర్లు కొట్టుకుపోతాయి. అయితే వృష్టి ఏదో ఉంటుంది సామెత, అతివృష్టి అనావృష్టి అన్నట్టు. అంటే చూసారంటే కొందరు సింహాసనాలు ఎక్కి పాలించే విధానాన్ని బట్టి ప్రకృతి తన స్వభావాన్ని మార్చుకుంటుంది. బైబిల్ చెప్తుంది, ఆదాము సరిగ్గా లేకపోతే భూమి పండనన్నదంట. ఆదాము సరిగ్గా లేకపోతే నీరు రానదంటే మనుషుల యొక్క సిస్టమ్ను బట్టి, మనుషుల యొక్క వైఖరిని బట్టి ప్రకృతి ఆధారపడుతుందంటే బైబిల్ చెప్తుంది స్పష్టమైన స్టేట్మెంట్. అవును, నిన్ను బట్టే నేల పండుద్ది, నిన్ను బట్టే సినుగు పడుద్ది, నిన్ను బట్టే నీ సిస్టమ్ బట్టే అక్కడ సిస్టమ్ పనిచేస్తుంది. నువ్వు ఏమాత్రం సరిగ్గా లేకుండా కులం కోసం, కూడు కోసం ఆలోచించడం మానేసి కులం కోసం, ప్రభుత్వాల కోసం, ఓట్ల కోసం కుళ్ళు పనులు, రాజకీయాలు చేసుకుంటూ తిరిగితే మనం ఇలా కొట్టుకు చేస్తే పండే భూమి పడే వర్షం కూడా చెప్పండి పడదట. ఇప్పుడు కోనసీమలో కొట్టుకు చేస్తున్నారు. ఎందుకు కొట్టుకు చేస్తున్నారు చెప్పండి? కడుపులు నిండిపోయే కనుక కళ్ళు నెత్తికి ఎక్కిపోయి కొట్టుకుంటున్నారు.
పేర్ల కోసం కొట్టుకుంటున్నారు. అదే ఎవరికి అన్నం దొరకకపోతే డొక్కలు ఎండిపోయి, ఒరే రారా క్యాస్ట్ కోసం గొడవ పెడదామంటే డొక్కలు ఎండిపోయి వెనక్కి పోయి కాళ్ళు రారా ఫైట్ చేద్దామంటే ఎవడ రాస్తాడా, రాలేనరా అంటాం. ఎందుకు? మనకు డొక్కలు ఎండక ఒళ్ళు బాగా కొవ్వెక్కివైపోయి చివరికి మనుషులకి ఇవ్వాల్సిన రాజ్యాంగంలో రాసిన మినిమం రెస్పాన్సిబిలిటీ మనం మర్చిపోయి మనిషిగా చూడటం మానేసి కులం పేరుతో చచ్చిపోతున్నామంటే తిండి ఎక్కువైపోయింది మనుషులకి. బైబిల్లో మనకి అక్కడ రాసిన, మా బైబిల్లో రాసిన ప్రధానమైన సూత్రం మనకు కూడా చెప్పిన, ప్రతి మనిషి గాడ్స్ ఇమేజ్ అని ఉందంటే, దేవుని స్వరూపం. దేవుని స్వరూపం అనే పదాన్ని మన రాజ్యాంగంలో పీఠికలో రాసిన పదం ఏంటి చెప్పిన, ముందస్తు మాటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన మాట, లేదా రాజ్యాంగాలన్నీ కలిసి ఒప్పుకున్న మాట. ఇక్కడే చెప్పాను నేను, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనిషిని గౌరవించాలి, సాటి మనిషిని అన్నారు. ఎందుకు సాటి మనిషిని మనం గౌరవించాలంటే, మన మనుషులు కనుక మనుషుల్ని గౌరవించాలి, మన డిగ్నిటీ అన్నాడు. ఒక మనిషిని దేన్ని బట్టి గౌరవించాలంటే డబ్బుని బట్టి కాదు, ఒక మనిషిని దేని బట్టి కులాన్ని బట్టి కాదు, ఒక మనిషిని దేని బట్టి వాడి మంద ఎక్కువ ఉన్నారని కాదు, ఒక మనిషిని దేని బట్టి గౌరవించాలి. బైబిల్ చెప్తుంది, రాజ్యాంగం చెప్పింది. మనిషి గనక మనిషిని గౌరవించాలంతే. ఆ గౌరవం చచ్చిపోయిందట. ఎంత పాలన ఎక్కువైపోయి మనుషులు చేస్తున్న పని ఏంటి చెప్పిన, సామంతుల్ని బలవంతులు ఎక్కుడు తొక్కడం స్టార్ట్ చేశారు, లంచాలకి ఎగబడ్డారు, ఆడదాన్ని మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎక్కడికక్కడే ప్రతి విషయంలో దైవికమైన చట్ట ప్రకారం ప్రతి సెక్టారు నాశనం అయిపోయిందట. అలాంటి టైంలో ఏలియా పాస్టర్ గారు వచ్చి అంటున్నారు, మీ డొక్కల దేవుడు ఎండగట్టబోతున్నాడు, మీకు బాగా కొవ్వెక్కు కొట్టుకుంటున్నారు అన్నాడు ఆయన. మీకు తిండి బాగా ఎక్కువైపోయింది రే. మిమ్మల్ని నడిపించేది డబ్బు కాదు రయ్యా, మిమ్మల్ని నడిపించేది మీ శక్తి సామర్థ్యం, మీ రథాలు కాదు రయ్యా. మీకు పండాల్సిన టయానికి పంటలు పండకపోయినా, పడాల్సిన టయానికి వర్షాలు పండకపోయినా, నీ డబ్బు, నీ అధికారం, నీ శక్తి సామర్థ్యం ఏమీ చేయలేదు. దేవుడికి సిస్టంలో కలగజేసుకునే విధానం ఎలా ఉంటుంది చెప్పిన, కొన్ని ప్రభుత్వాలకి అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్లు వేయడానికి కొన్ని విషయాలు ఆయన దగ్గరుండి అనుమతిస్తాడట. దగ్గరుండి ఎందుకు చెప్పిన, ఆ స్పీడ్ బ్రేకర్లు ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ప్రభుత్వాలు పనులకి అడ్డు అదుపు ఉండదట. దేవుడు ఆ రోజు ఏం అనుగ్రహిస్తున్నాడు చూడండి, మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇందాక నుంచి కావాలన్న పదం అంటున్నా, ఇది ఒక పెద్ద నేషనల్ ఇష్యూ జరుగుతుంది. జాతీయ స్థాయిలో ఒక ప్రాబ్లం జరుగుతుంది, జాతీయ స్థాయిలో కరువు రాబోతుంది, జాతీయ స్థాయిలో మనుషులందరి కడుపులు ఎండబోతున్నాయి. గమ్మత్తేంటి చెప్పినా, ప్రభుత్వాలు పాడైనా, జాతీయ స్థాయిలో అధికారులు దెబ్బతిన్నా, సామంతులు దెబ్బతిన్నా, మనకు అనుకూలమైన అధికారులు మనకి అనుకూలంగా లేకపోయినా, ఒక విషయం బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుని పిల్లలకి డోకా ఏమి చెప్పండి ఉండదట. అవునా? అంటే ఈ జాతీయ స్థాయి విషయంలో మీరు చూడండి, ఆ 17వ అధ్యాయంలో దేవుని పిల్లలు 2 ఉన్నారట, లేదా 3 ఉన్నారట. ఎవరు ఆ దేవుని పిల్లలంటే, ఒక చిన్న బిడ్డ, ఒక వృద్ధురాలు, ఒక పాస్టర్ గారు. దేశమంతా వడబోస్తే దేవుడికి నచ్చిన ఆ బిడ్డలు ఎంతమంది ఉన్నారంటే 3 అంటే ఒక జాతీయ స్థాయి విషయం. ప్రభుత్వాలు విఫలమైపోయినప్పుడు, కరువు వచ్చేసినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు లేచిపోయినప్పుడు, మన కనీసం వాలంటీర్లు కూడా సహకరించలేనప్పుడు, వాలంటీర్లు కూడా ఇదో రకం వాలంటీర్లు అండి. ఈ వాలంటీర్లు కూడా ఏంటి చెప్పినా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే రాస్తున్నారట. నేను ఏదో రోజు ఎంపీ గారికి చెప్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే మనకు తెలిసిన ఎంపీ ఒక ఆయన ఉన్నాడు. నిజంగానే మీరు చూడండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే రాస్తారంట, వాళ్ళకి 4 ఇళ్ళలోనే రాస్తారట. చూడండి, అంటే కేంద్ర స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి ప్రభుత్వం దగ్గర నుంచి పంచాయతీ చిన్న చిన్న పదవుల వరకు నిరాధారులకి న్యాయం ఎక్కడా చెప్పండి జరగట్లేదు. దొరికే మెతుకులు కూడా దొరకట్లేదు. కనీసం వాళ్ళకి నెల సరిపడే ఆ ప్రభుత్వ కనీసపు ఆధారపు డబ్బులు కూడా పడవు. అలాంటి టైంలో దేవుడని విశ్వాసంతో ఏడ్చి ఆ పిల్లల సంగతి ఏంటంటే బైబిల్ చెప్తుంది, ప్రభుత్వం పడిపోయినా, కరువు వచ్చేసినా, నదులు ఎండిపోయినా, నన్ను నమ్ముకున్న పిల్లలకు ఏ డోకా ఉండదు. నిజమంటే నిజంగా చరిత్రలో ఆశ్చర్యకరమైన సంగతి ఉండదు.
ఎట్లా అని చెప్పండి, మీకు తెలిసిన సందర్భం. దేశమంతా కరువు వచ్చింది, కరువు రాజు కుటుంబానికి కూడా వచ్చింది. ఎందుకో చెప్పిన, అది నెల రోజులు కరువు కాదు, 10 రోజులు కరువు కాదు, సంవత్సరం కరువు కాదు. ఆ కరువు చెప్పండి ఎంత? 3.5 సంవత్సరాల కరువు. మీకు అప్పుడప్పుడు మీకు గుర్తొచ్చిందో లేదో, ఎక్కువ అవసరం లేదండి. సీజన్కి సమయానికి వర్షాలు పడకపోతే సీజనల్ ఫ్రూట్స్ కూడా మనకు దొరకవు తెలుసా? మనకి పండాల్సిన టైంకి పండకపోతే టమాటకాయలు కిలో 500 అయిపోతాయి. అది మనకి పడాల్సిన టయానికి పడకపోతే ఉల్లిపాయలు చెప్పండి కేజీ ఎంత? ఇప్పుడంటే పర్లేదండి, ఆ టైంలో కేజీ ఉల్లిపాయలు ఎంత? 100 రూపాయలు అయిపోయింది. నిత్యావసరాలు గుర్తుపెట్టుకోండి, మనకి జగన్ సర్కార్ కాదు ఇచ్చేది. నిత్యావసరాలు చంద్రన్న సర్కార్ కాదు మనకి ఇచ్చేది. నిత్యావసరాలు ఆ మతోన్మాది మోడీ ప్రభుత్వం కూడా కాదు. మనకి నిత్యావసరాలు ఇచ్చేది ఎవరంటే ఒకే ఒకరు చెప్పండి, దేవుడు. ఇచ్చిన దాన్ని సమతుల్యతలో అందరూ ఉపయోగించుకోవడానికి దేవుడు అధికారాలు ఇస్తాడే తప్ప వీళ్ళు ఇచ్చేది మనకు తెచ్చేది ఏమీ ఉండదు. ఎంత ఇచ్చిన వాళ్ళు కరెన్సీ ఇవ్వగలరేమో తప్ప మనకి సరి అయిన ఫుడ్ వాళ్ళు చెప్పండి ఇవ్వలేరు. అందుకే ప్రభుత్వం మీద మరొక నెపాల్లో ఒక నెపం ఏంటంటే డబ్బులే ఇద్దంటున్నారు సీఎం గారు. అది చెప్పిన మామూలుగానే ఏ పని చేయరు, మొత్తానికి 10 ఏళ్ళు పెడితే మొత్తానికి చేయరు. చేస్తారా? చేయరు. అందుకే చూడండి, ఉన్న బ్రాండ్లే తట్టుకోలేకపోతున్నాం, కొత్త బ్రాండ్లు ఎందుకు అయ్యా అని అడిగారు వాళ్ళు. చాలామంది అడుగుతున్నారు ప్రతిపక్షాల్లో, లేదా ఒకరో అడుగుతున్నారు ప్రత్యేకించి. ఎందుకో చెప్పిన, మనిషి ఊరకే దొరికితే సోమరిపోతే అయిపోయి ప్రభుత్వాన్ని కాదు దేవుడిని మర్చిపోతాడు. పరిస్థితి అలా వచ్చింది. దేశమంతా కరువు వచ్చింది, రాజుల కుటుంబానికి కరువు వచ్చింది, ప్రపంచ దేశాలకు కూడా కరువు అనుకునే గడియలు వచ్చేసాయి. అలాంటి గడియలు వస్తున్న టైంలో అందరు కరువు వచ్చినా చెప్పండి, పాస్టర్ గారికి కరువు రాలేదట. అది విచిత్రం. మీరు గమనించారు లేదా? కానీ అందరూ వెలువెల్లాడిపోయారు, కానీ ఏ ఆధారం లేకుండా బతికిన పాస్టర్లు కరోనా టైంలో నిండుగా బతికారు తెలుసా? మీరు చూడండి కావాలంటే. ఏ ఆధారం లేని కొంతమంది దైవజనులు, దేవుణ్ణి అనుకుని బిడ్డలు ఎలా బతికారంటే చర్చ్ కూడా రన్ అవ్వట్లేదంటే వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటి చెప్పిన, ఈ 2 ఏళ్ళు అలాగా గడిచిపోయిందండి. ఎలా గడిచిపోద్ది అంతే. ఓ పాస్టర్ గారు చూడండి, ఆయన చెప్తున్న సాక్ష్యం చాలా విచిత్రంగా అనిపించింది. ఈ 2 ఏళ్ళు కొంచెం మీకు క్రైసిస్ బాగా ఎక్కువైంది, మీకు ఇబ్బంది అనిపించిందా అన్న అని అడిగితే అన్నాడు, ఏమీ లేదు బ్రదరు, ఎవరో వచ్చేవారు, తలుపు కొట్టేవారు, ఈ డబ్బులు ఉంచండి అని వెళ్ళిపోయేవారు. అవి ఎలా వస్తాయి. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఆ టైంకి ఆయన పోషించాలనుకుంటే పోషించేస్తాడు. దేశానికి కరువు వచ్చిన, నదులు ఎండిపోయిన, అన్ని విధాలుగా జీవితంలో పంటలు అందరినీ గొడ్డు పరిస్థితి వచ్చినా ఏరే గారికి డైలీ క్యారేజీ వచ్చేస్తుందట. క్యారేజీ ఎక్కడి నుంచి? జొమాటో వాడి దగ్గర నుంచి కాదు. ఇప్పుడు మనకి ఒళ్ళు బతుకం బాగా ఎక్కువ, మన తిండి మనం తెచ్చుకోవడం అదొక టెక్నాలజీ. మరి ఒకప్పుడు దగ్గరుండి కొంచెం అది ఉప్పు తగ్గించండి, అది ఇది తగ్గించండి, కొంచెం మాకు ఇలా ఆయిల్ తగ్గించండి అని దగ్గరుండి ఏదైనా ఫుడ్ కట్టించుకునేవారు. ఇప్పుడు అలా కాదు చెప్పండి. ఇది వచ్చిన తర్వాత అలా నొక్కాడు, జొమాటో క్లిక్ చేయడు, తెచ్చే మాకు ఒక మూట సాయంత్రానికి ఇంటికి. ఆ మూట అదే 1 కేజీ బిర్యానీ, 2 కేజీల బిర్యానీ, మొత్తం మీద ఫ్యామిలీ ప్యాక్, మాకు ఏదో ఒకటి తెచ్చే అనగానే ఆడి సాయంత్రం తెచ్చేస్తాడు. నేను విషయం అడుగుతున్నాను, జొమాటో అనే కాదు కానీ ఇప్పుడు మార్కెటింగ్ స్టైల్లో మనం బుక్ చేసుకుంటే తెస్తున్నారు క్యారేజీలు. నేను ఒక మాట చెప్పిన, వాళ్ళు నిజంగానే నమ్మకంగా క్యారేజీలు తెస్తారా అని ఒక మాట అడుగుతానండి. కరువు వచ్చిన టైంలో జొమాటోకి నువ్వు ఆర్డర్ ఇస్తే మధ్యలో ఏం జరుగుతుంది చెప్పు? ఇదే టైంలో జొమాటో పనిచేస్తే ఏం చేస్తుంది? కరువు లేని టైంలోనే కొంతమంది బ్యాచ్ ఏం చేస్తున్నారు తెలుసా? కరువు కదా అంత సమృద్ధిగా ఉన్న టైంలో ఆడెవడో ఉన్నాడండి, ఆ వీడియో ఫేస్బుక్లో వచ్చింది. ఆడిన్ని మూటలు వెనకాల పెట్టుకున్నాడు. మధ్యలో ఎవరు లేని టైంలో అక్కడ సందులో బైక్ ఆఫ్ చేశాడు, ఓ స్పూన్ ఒకటి తీసుకున్నాడు, అన్ని కవర్లు ఓపెన్ చేశాడు, అందులో ఒక స్పూను, ఇందులో ఒక స్పూను, ఇందులో ఒక స్పూను, ఇందులో మొత్తం మీద ఫుడ్ అయిపోయింది. ఇంకా 4 ప్యాకెట్లు ఇస్తే అందులో ఒక స్పూను, ఇందులో ఒక స్పూను, ఇందులో ఒక స్పూను, మొత్తం స్పూన్ తిని మళ్ళీ ఆ స్పూన్ ఆ నాలుగుతోనే శుభ్రంగా సప్లిన్ చేసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ స్పూన్ అందులో పెట్టేశాడు. అప్పుడు అది ఇంటికి తెచ్చిన వెంటనే ఎలాగన్నా రెస్టారెంట్లో చాలా టేస్ట్గా ఉంటుందండి అంటాం మనం, సిగ్గు లేకుండా తినేసి. ఆ టేస్ట్ మనం రెస్టారెంట్ అనుకుంటాం, అది తినేసి చాలామంది చూడండి నమ్మిన టెక్నాలజీయే మధ్యలో ఏం చేస్తుంది చెప్పండి, తినేస్తున్నారు.
అసలే దేశమంతా కరువు వచ్చి దేశమంతా ఆహారం నీళ్లు దొరకని టైంలో మనుషుల్ని ఎవరైనా జొమాటోగా దేవుడు ఉపయోగించుకుని ఏలియాకు ఉదయం సాయంకాలం వేళ క్యారేజీ పట్టుకెళ్ళాలంటే ఏం చేస్తారు చెప్పండి? 3 జాయింట్లు ఉంటే అందులో 2 తినేసి 1 పట్టుకెళ్తారు. మరలా నేను చెప్తున్నాను, ఆ టైంలో ఎవరినైనా క్యారేజీ ఏలియా పాస్టర్ గారికి పట్టుకెళ్ళాలంటే ఏం చేస్తాను చెప్పండి? కనీసం దాన్ని చివర ఆ పీసులు ఏవైతే ఉంటావో ఆ పైపు ఏదైనా వాసన చూసి తినేసి మిగిలింది అలా పెట్టి అలాగే వండారండి అంటాము. మొత్తం మీద ఏదో ఒక గ్యామ్లింగ్ చేసి పట్టుకెళ్తాం. మనం ఎందుకో చెప్పినా, అందుకే బైబిల్ అంది మనం నమ్మకస్తులం కాదు, చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండలేం. అలాంటి టైంలో దేవుడు ఎంపిక చేసుకున్నది ఒక పెద్ద జాతీయ స్థాయి ఉద్యమంలో కరువు విలయతాండం చేస్తుంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేవుడు ప్రకటన చేస్తుంటే, దేవుని పిల్లలకు మాత్రం కరువు రాలేదట, రానివ్వడట ఆయన. ఆ కరువు వచ్చి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో, కలగబోతుందో ఆ టైంలో దేవుడు క్యారేజీ రెడీ చేశాడు. ఆ క్యారేజీ ఎవరు తెస్తున్నారు తెలుసా? మనకు తెలుసు, ఫ్లైట్లో వస్తున్నాయట. ఫ్లైట్ ఏంటి చెప్పండి? కాకులు. ఇటు ఫ్లైట్ కాకులన్నీ మీకు ఎలా కనబడుతున్నామంటే వెళ్ళి రైట్ బ్రదర్స్ని అడుగు, బాబు మేము కాకులు పక్షులు చూసే కనిపెట్టామంటారు. ఏంటి? విమానాలు. రైట్ బ్రదర్సేనా? రైట్ బ్రదర్స్ని వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? మీరు ఎలా వచ్చింది మీకు థాట్ అంటే, ముందు చాలా రకాలుగా ఎగిరారు. మీరు చూడండి, అప్పుడప్పుడు ఫేస్బుక్లో యూట్యూబ్లో వస్తున్నాయి. కొంతమంది రెక్కలు కట్టుకుని ఎగిరారు, పోయి గోతులో పడిపోయారు. కొన్నిసార్లు అయ్యే పంకాలు కట్టుకుని ఎగిరారు, పోయి తుప్పలోకి పోయారు. ఎన్నో ప్రయోగాలు చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమైంది పక్షి ఎలా ఎగురుతుందో ఆ కొలమానాలు మనకు తెలిస్తేనే సరిగ్గా ఫ్లైట్ చేసుకుని. అందుకే చూడండి, ఫ్లైట్ నాకులా ఉండదు, దాని సేపు ఎలా ఉంటుంది? పెద్ద డ్యాగలా ఉంటుంది చూడండి. ఆ రోజుల్లోనే దేవుడట చెప్పండి, ఎయిర్లైన్స్ వాడారట. ఎవరు? అది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కాదు చెప్పండి, దేవుడిది. అది ఎవరిది? దేవుడిది. ఇండిగో ఎయిర్లైన్స్ కాదు. ఆ ఎయిర్లైన్స్ ఎవరు తెలుసా? దేవుడిదే. దేవుడే ఎయిర్లైన్స్ వాడి ఆ రోజుల్లోనే ఎగుమతులు దిగుమతులు చేశాడట ఆయన. ఏంటి ఎయిర్లో కూడా ఎగుమతులు దిగుమతులు చేయొచ్చంటే ఆ రోజుల్లోనే దేవుడు ఎయిర్లో చెప్పండి ఎగుమతులు దిగుమతులు చేశాడు. ఎయిర్ ఫోర్స్ ఆయనకు ఉందట. ఎవరు ఎయిర్ ఫోర్స్ ఆయనకి? చెప్పండి, కాకులు. ఆ కాకులు ఉదయ సాయంకాలం, అక్కడ గమ్మత్తైన మాట ఉంటుంది. ఉదయ సాయంకాలం వేళ తెచ్చే ఒక ఫుడ్ మెనూ ఉందట. ఆ ఫుడ్ మెనూ ఏంటి చెప్పిన? రొట్లు, మాంసం. ఇప్పుడు మాంసం అనగానే మీరు ఒకసారి ఊహించుకోండి, మాంసం అనగానే మన నోరు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? 1 గంట అయిపోయింది, ఎలా ఉంటుంది చెప్పండి? మన మాంసం గుర్తొచ్చేది మనకు ఒక బలహీనత ఉంటుంది. కొన్ని ఐటమ్స్ చెప్పామనుకోండి మనకు ఊరెత్తుంటుంది. ఏంటి చెప్పండి? లాలాజలం. మనకి ఎలా ఉంటే కాకిలికి పెద్ద పరీక్ష అని చెప్పిన, హలో ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఇలా రండి అని పిలిచాడట. ఎవరిని? పక్షుల్ని. చిత్తం ప్రభు అని వెళ్ళిపోయి ఈ నల్లకేకలన్నీ వెళ్ళిపోయిన వెంటనే దేవుడు అన్నాడు, నీకు ఒక డ్యూటీ అప్పగిస్తున్నా, చెప్పండి మై లార్డ్ అని. అప్పుడు దేవుడు చెప్పింది, మీకు ఉదయ సాయంకాలం వేళ ఒక పని చెప్తున్నా, జాగ్రత్తగా చేయండి అన్నాడు. ఈ అనుకుని ఉంటే పాపం ఏం పని అని. ఆ పని ఏంటంటే మీకు బాగా పిచ్చెక్కిపోయే పని. అది ఏం పిచ్చి ప్రభు అంటే, మీకు మాంసం అంటే పిచ్చా? చాలా పిచ్చి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మాంసం దగ్గరగానే ఉంటుంది, వాసన కూడా చూడకండి. అదేం పని ప్రభు? అదో రకం పని, జాగ్రత్తగా ఉండ. మరలా ఇంకొక పని అని చెప్పినా, మీకు రొట్టెలు అంటే ఇష్టం, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏం పని ప్రభు అంటే చెప్తాడు దేవుడు, నా బిడ్డ ఒకడు ఉన్నారు, ఆయన కోపం ఎక్కువ, జాగ్రత్తగా ఉండండి, మీకు ఇంటికి లూడీలో కూడా వేస్తాడు. ఎవరు? ఏలే గారు. ఆయన నా బిడ్డ ఒకడు ఉన్నాడు, దేశమంతా కరువు వచ్చింది, నదొడ్డునున్నాడు, దేశానికి కరువు వచ్చింది. ఆ విషయం మీకు కూడా తెలిసింది. అంటే వీళ్ళకి కాకులు కూడా కరువు వస్తుంది, దేశానికి కరువు వస్తాయి. ఆ టైంలో మీకు కరువు ఉన్న నా బిడ్డకి కరువు ఉండడానికి వీళ్ళే. ఉదయ సాయంకాలం వేళ మీరు ఏం చేయాలంటే చెప్పండి, రొట్టె మాంసం పట్టుకొని పెద్ద ఉపవాస గుడికలు ఎవరికో తెలుసా? చెప్పండి, కాకులకి. మాంసం ఎదురుగున్నా తినకూడదట. కాకులకి సహజంగా వంకర బుద్ధి ఎక్కువ ఉంటుంది. అందుకే చూడండి, కాకి బుద్ధి అండి వెళ్ళి అంటారు చూసారా? కాకులు, మనుషుల్లో కూడా కాకులు ఉంటాయి తెలుసా? కలర్ కాదు, బుద్ధి. అప్పుడప్పుడు మనుషులు పిలుచుకుంటారు, ఇది ఏం పేరు అంటే కాకి అంటాడు. ఏం పేరు? పేరు అరే కాకి వెళ్ళరా అంటారు. అంటే వంకర బుద్ధులు అన్నమాట. అప్పుడప్పుడు మీరు చూడండి, కాకులకుండే విచిత్రమైన బుద్ధి ఏంటంటే, అవి సరిగ్గా దేన్ని మంచిగా ఉంచు. నేను చాలాసార్లు చెప్తున్నాను, మరలా ఒకసారి వినండి.
మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, సర్ఫెక్స్లో టైడో జుమ్ అని వెళ్ళిపోద్ది అలా అడ్డంగా. అలా వెళ్ళిపోయిన వెంటనే ఏమవుతాం? అవాక్ అవుతాం. అవాక్ అయ్యేలాంటి తెల్లదాం. ఇలా తెల్ల బట్ట తెల్లగా ఉతికి అవాక్ అయ్యేలా ఉతికేసి పట్టుకెళ్ళి మనం దండి మీద వేసిన తర్వాత మళ్ళీ అవాక్ అవుతాం. ఏం చేస్తుంది అది చెప్పండి? మ్యాప్ వేస్తుంది. మ్యాప్ అది వరల్డ్ మ్యాపా, ఇండియా మ్యాపా, ఏ మ్యాపో తెలీదు, మొత్తం మీద మ్యాప్ వేస్తుంది. ఎందుకు చెప్పినా దాని ముందు దానికన్నా తెల్లగా ఏదన్నా ఉంటే చెప్పండి నచ్చదు. ఎందుకంటే అది నలుపు, అది బ్లాక్ ఇష్టపడుతుంది. అది దాని ఎదురుగా ఏదైనా తెల్లగా ఉంటే అప్పుడప్పుడు అంటే అప్పుడే కడుక్కుని వస్తామంటే కారు తెల్ల కారు టకారమని వేసి వెళ్ళిపోద్ది. నీ కలర్ కొనుక్కుంటా నెక్స్ట్ టైం అనుకుంటాను నేను. దానికి నచ్చదు, తెల్లగా ఏదున్నా నచ్చదు. ఇలాంటి వంకర బుద్ధున్న దానికి దేవుడు అన్నాడట క్యారేజీలు పట్టుకెళ్ళాడట. అప్పుడప్పుడు చిన్నపిల్లలు అలా బయటికి ఏ చెకోడీలో, ఏ రోటీలో, ఏ రొట్టెలో పట్టుకుని వచ్చారనుకోండి, ఏం చేస్తాయి? ఆడు నెత్తి మీద ఉడతాన్ని, ఆడు చేతుల మీద తన్ని పట్టుకుని వెళ్ళిపోతాయి. ఆడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఆడేం చేస్తాడు? గట్టి మడుతూ కూడా తినేస్తుంది, పెద్దోళ్ళే తినేస్తుంది, మనం పట్టుకునే పట్టుకెళ్ళిపోతుంది. అలాంటి వంకరకాకి దేవుడు అన్నాడట క్యారేజీలు పట్టుకెళ్ళండి అన్నాడు. వాటికి ఎంత పెద్ద పరీక్ష చెప్పినా వాసన వస్తుంది. అవి అనుకుంటాయట ఇది మావి కావు, మావి కావు, కావు కావు, ఇవి మావి కావు అనుకుంటుందట. ఏంటి చెప్పండి? ఈ జాయింట్లు మావి కావు, మరి ఎవరివి? ఆ జాయింట్ మీద ఏలియా గారి పేరు ఉంది. ఈ రోటీలు మావి కావు, మావి కావు, ఎవరివి? మావి కావు చెప్తున్నాగా ఆయనవి. అలా ఉదయం సాయంకాలం వేళ రొట్టె మాంసం పట్టుకెళ్ళి ఏలియా గారికి పెడుతున్నాడు. ఏలియా గారు నేను అనుకుంటానండి, దేశమంతా కరువు వచ్చి రాజులందరూ వణికిపోతున్నా అసలు ఆయన కొంచెం అదో రకం డిగ్నిటీ ఎక్కువ. ఎవరికి? ఏలియా గారు. ఆయన నది ఒడ్డున అలా జలకాలు ఆడుకుంటూ కొన్ని నీళ్ళు తాగి అక్కడే స్నానం చేసి అలా చేతి కట్టుకుని పడుకుంటే టయానికి క్యారేజ్ వచ్చేసేదట. ఎవరికి క్యారేజ్ వచ్చిన ఒకవేళ అడుగుతాడు పెద్ద మనిషి, ఎందుకు లేట్ అయింది అని అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు ఆయన. అప్పుడు ఆ ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకో, అది కదా గురువు గారు మధ్యలో మార్గంలో కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది, అది కొంచెం లేట్ అయ్యి ఉండదని ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన గాడ్స్ ఇమేజ్, తెచ్చాయి ఇచ్చాయి ఇలా తినేస్తున్నాడు. దేశమంతా అట్టుడికిపోతుంది, ప్రభుత్వం విఫలమైంది, వర్షాలు పట్టలేదు, నదులు ఎండిపోయాయి, పరిస్థితి ఘోరమైపోయింది. పచ్చని మొలక కాదు కదా, నీటి చుక్క కూడా ఎక్కడ చెప్పండి కనిపించట్లేదు. అలాంటి టైంలో దేవుడు ఏలియా పాస్టర్ గారికి నీకు హౌస్ విజిటింగ్కి షెల్టర్ మారుస్తున్నాను అన్నాడట. హౌస్ విజిటింగ్, గృహ దర్శనం, ఒక గృహాన్ని దర్శించడానికి నీకు ప్లేస్ మారుస్తున్నాను. ఇప్పటివరకు నది ఒడ్డున నీకు ఉదయం సాయంకాలం వేళ క్యారేజీలు తెచ్చారు. ఇప్పుడు నీకు ఎవరు క్యారేజీలు తేరు, కాకిలికి సెలవులు ఇచ్చేసాం. ఇక అవి తేవ ఇంకో 2 రోజులు తెస్తే చచ్చిపోతాయి ఆ వాసనకి. నీకు ఆ విషయం చెప్తున్నాను, నీకు షెల్టర్ మార్చేసాను. ఏలియా ఏం అనలేదట. అడ్రస్ చెప్తున్నాడు దేవుడు, ఇంకా ముందుగానే అడ్రస్ చెప్తున్నాడు. అడ్రస్ ఏది నెంబర్ కాదు, ఆమెకి ఈదే లేదు. ఊరు పేరు ఉన్న ఊరికి దూరంగా ఉంటుంది, డోర్ నెంబర్ లేదు, ఆధార్ కార్డు లేదు, ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెకి యజమాని లేడు. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటావంటే ఏసే గుర్తుపెట్టుకో, పూర గుడిసెలో పేద విధవరాల దగ్గరికి కరువులో కొట్టుకుపోతున్న ఒక ఇంటికి నువ్వు వెళ్ళాలి. అనే విషయం మీరు గమనించండి. ఆ సీన్లో మనం ఉన్నప్పుడు ఇప్పటి వరకు మనం బాగా తిని అలవాటు పడిపోయాం. ఇప్పుడు సడన్గా పేదది, పూర గుడిసె, పైగా ఊరికి దూరం, ఎక్కడో అడవికి దగ్గరగా అక్కడున్న ఆమె దగ్గరికి ఇప్పుడు దేవుడు మన వెళ్ళమంటున్నాడంటే అక్కడ ఫుడ్ దొరికే అవకాశం ఉందా? లేదు. అలాంటి టైంకి పాస్టర్ గారిని వెళ్ళమంటే ఈ తరం 2021 పాస్టర్లు వెళ్తారా? వెళ్ళరు. ఈ పాస్టర్లు కొంతమంది అండి, అందరు కాదు, కొంతమంది మంచిగున్నారు, కొంతమంది పాస్టర్లు ఉంటారండి, కొంతమంది దైవజనులు ఉంటారండి. వాళ్ళు ఎవరింటికి వెళ్తారు తెలుసా? పెద్ద గడపలు ఉండాలి చెప్పండి, పెద్ద ఇల్లు ఉండాలి, బాగా బరువులు ఎక్కువ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి వెళ్తాం. మనం ఎవరింటికి వెళ్ళమో తెలుసా? చెప్పండి. కనీసం మనకు టీ నీళ్ళు కూడా ఇవ్వలేని వారి ఇంటికి మనం వెళ్ళం. మనం అంటే ఆ బుద్ధుడు కూడా దాన్ని దైవజనులకి. ఆ రోజు ఆ దైవజనుడు చూడండి, గొప్ప గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు అంటే రాసుకే వార్నింగ్ ఇచ్చేంత పెద్ద పాస్టర్ గారట. చెప్పండి, ఎవరింటికి వెళ్తున్నాడట?
ఒక సామాన్యమైన స్త్రీ ఇంటిక. ఏలియాలో మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీ ఏంటి చెప్పిన, రాజు దర్బార్లో వార్నింగ్ ఇచ్చిన ఏలియా గారు, ఆ పవర్ఫుల్ పాస్టర్ గారు, ఏ ఆధారం లేని నిరాధారులైన ఆ స్త్రీని ఆయన గౌరవించి మాట్లాడుతున్నాడట. మనల్ని ఎవరిని గౌరవిస్తాం చెప్పండి? మనకు తెల్ల సొక్కవు చెప్పండి, మంచి ప్యాంటు, ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, మనం వెంటనే ఇలా చేతి గడిచి అయ్యగారు అంటాం మనం. అలా కాకుండా పూరు గుడిసి ఉండి నిజాయితీగా ఉన్నవాడిని మనం గౌరవిస్తామా? పట్టించుకోమని నేను చెప్తున్నాను. ఈ బుద్ధులన్నీ దేవుడు చూస్తాడు. అధికారుల చుట్టూ తిరగడం మనకి బాగా రొంపు అలవాట్లు, మనకి డబ్బున్నవాడి చుట్టూ తిరగడం మనకు బాగా అలవాటు మనకి. కానీ సేవకులకి, విశ్వాసులకి గుర్తుండాల్సిన విషయం ఏంటి చెప్పనా? గుర్తుపెట్టుకోండి, సామాన్యులను కూడా మనం చెప్పండి గౌరవించాలి. రాజుకు వార్నింగ్ ఇచ్చిన ఆ పాస్టరేనా ఈ నిరాధారులైన ఈవిడితో ఎంత గౌరవంగా మాట్లాడతానంటే ఆ పాస్టర్ గారే. అక్కడ ఆడికి గౌరవం ఇవ్వకుండా ఈవిడికి గౌరవం ఇవ్వడానికి తేడా ఏముందంటే ఒకే ఒక్కటి, మారల్ వాల్యూస్ ఈమెకున్నాయి, ఆడికి లేవు. ఎవరికి చెప్పండి? ఆ రాజుకి. ఈమెకున్న విశ్వాసపు విలువలు ఆడికి లేవు కనుక నేను విలువ ఇచ్చేది మనిషికి, అతనుకున్న విలువను బట్టి మనిషిగా నేను గౌరవిస్తున్నాను అంటాడు ఆ పాస్టర్ గారు. రాజుకి వార్నింగ్ ఇచ్చి వచ్చిన వెంటనే దేవుడు చెబుతున్నాడట, ఎల్లు ఆ సారేపతి అనే ఊర్లో ఒక పేద ఎదవరాలు ఉంటుంది, అక్కడికి వెళ్ళి. నేను అడుగుతున్నాను, ఆ కరువు టైంలో పేదది, విధవరాలది, యజమాని లేక చిన్న బిడ్డను సంకనేసి తిరుగుతున్న ఆమెకి ఏలియాకి ఏమైనా పెట్టగలదా? ఆ టైంలో మనం వెళ్ళమంటే వెళ్తామా చెప్పండి? మనం వెళ్ళం. చాలామంది పాస్టర్లు, అందరు కదలేండి, కొందరు మంచి పాస్టర్లు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో కోడి మాయమైపోతే కానీ ఆయన్ని మనం బాగా చూడలేనట్టు. కోడి మాయమైపోవడం అంటే ఆయన పొట్టలో మాయమైపోవాలి. కొంతమందిని చూడండి మీరు, దైవజనులు వచ్చేసరికి బాగా సరైన ఫుడ్ ఎట్లేదు అనుకోండి, మనం కొంతమందిని లేండి, అందరిని కాదులేండి, వాళ్ళకి సరైన ఫుడ్ ఎట్లేదు అనుకోండి, మనం అంటాం నెక్స్ట్ విజిటింగ్ మన ఇంటికి ఉండదు. కొంతమంది చెప్తుంటారు, అప్పుడు కొంతమంది అప్పుడప్పుడు వచ్చినప్పుడు కొంతమంది వివరిస్తుంటారు, ఇలా ఈదులో అప్పుడు భలే వండుతుంది అంటే దాని అర్థం ఏంటి? నెక్స్ట్ మొహం బొడుద్దే, నువ్వు అలా ఉండని, అలా వండమని అంటే దాని విధానం ఏంటి చెప్పిన? కోడి మాంసం పెట్టలేదని మానేసే పాస్టర్లు ఉన్నారు తెలుసా? సరైన కానుక ఇవ్వట్లేదని గృహ దర్శనాలు మానేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా? పేదింటి ముఖం కూడా చూడని పాస్టర్లు అందరూ కాదు, కొందరు ఉన్నారు తెలుసా? డబ్బున్న వాళ్ళ కొరకే ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? వారికి కావలసిన అనుకూలమైన వ్యక్తుల కొరకే ప్రార్థించే వాళ్ళు ఉన్నారు తెలుసా? కానీ ఏలియా నీళ్ళట్టు నాలట్టు కదట. ఈ రోజు వరకు రొట్టె మాంసం పెట్టి ఇప్పుడు సడన్గా నువ్వు షెడ్యూల్ మార్చేస్తానంటే ఇది అన్యాయం, అక్రమం, నేను వెళ్ళను అనలేదట ఎవరు? మనం అయితే అందం, ప్రభు ఇది అన్యాయం ప్రభు, వద్దంటే మాంసం అలవాటు చేసి, వద్దంటే రొట్టె అలవాటు చేసి ఇప్పుడు ఆ పేదింటికి వెళ్ళిపోమంటున్నావు, ఆవిడ కాసుకోవడానికి గెంజి కూడా లేదు, నన్ను ఎలా వెళ్ళమంటావు అని అడిగాడా? గొప్ప దైవజనులకు లక్షణం ఏంటి చెప్పనా? ఉన్నప్పుడు ఎలా ఉండడమో మనకు తెలియాలి, లేనప్పుడు ఎలా ఉండాలో కూడా మనకు తెలియాలి. స్థితిలో ఉండడం మనకు తెలియాలి, స్థితిగతులు మారిపోయినప్పుడు ఉండడం కూడా మనకు తెలియాలి. అంటే అన్ని విధాలుగా పౌలు గారిలో ఉండడం మనకి తెలియాలి. మనం ఏమనుకుంటాం చెప్పినా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటాం, అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోవాలనుకుంటాం. కానీ అలా కాదండి. దేవుడు ఏ గీత నియమిస్తే నువ్వు ఎక్కడ ఉందంటే మనం అక్కడే ఉండాలి. ఎందుకు చెప్పినా, దేవుడు ఒక వ్యక్తిని అన్ని విధాలుగా నడిపిస్తున్నప్పుడు మనం వంగి నడిచి వెళ్ళిపోవడం తప్ప చెప్పండి? ఇది ఎందుకు ప్రభు అని అడగకూడదు. వాడే నిజమైన దైవజనుడు. ఏలియా గారు వెళ్ళిపోయారు, అడుగుతున్నాడు. ఆవిడ కట్లు ఎరుకుంటుందండి, బయటకు వచ్చి ఏం ఎరుతుంది? కట్లు ఎరుకుంటుంది. అడుగుతున్నాను, కట్లు ఎందుకు ఎరుతుంది? మిమ్మల్ని అడుగుతున్నాను. ఆవిడ అడిగి బయటకు వచ్చి కట్లు ఎందుకు ఏరుతుంది? తన కొడుకు చనిపోతున్నాడని కట్లేరుతుందట. ఎందుకు ఏరుతుంది? తన కొడుకు ఎందుకు చనిపోతున్నాడు? వాళ్ళ ఇంటికి కరువు, మరణము, ఒంటరితనము, ఆకలి, రూపపు వ్యాధి ఇంటికి వచ్చేసినాయట. ఆమె ఇంటికి కట్లేరుతుందంటే ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఆ విషయం ఏంటంటే ఒకే ఒకటి, జాతీయ స్థాయి ప్రాబ్లం, ఆ ప్రెజర్ మా ఇంటి మీద కూడా పడింది. మా ఇంటికి కరువు వచ్చింది, మా ఇంటికి వ్యాధి వచ్చింది, మా ఇంటికి మరణం వచ్చింది, మా ఇంటికి ఒంటరితనం వచ్చింది, మా ఇంటికి అన్ని విధాలుగా చావు మా కళ్ళ ముందుకి వచ్చేసింది. బిడ్డ ఏడుస్తుందట. బిడ్డ ఏడుస్తున్నాడు, అమ్మా ఆకలి, అమ్మ ఆకలి.
ఆ ఆకలి కేకలు అర్థమైంది, ఇవి చివరి కేకలు. ఇక నా బిడ్డకి ఇవి చివరి కేకలు, ఇవి ఆకలి కేకలే కాదు, ఇవి చావు కేకలు కూడా. తల్లిగా ఉండబెట్టలేకపోయింది. ఇల్లంతా కంగారుగా కాలు తొక్కుకుంది. ఏం జరుగుతుందో చూసింది. ఇల్లంతా చకచకా ఎదుకున్నప్పుడు ఆమెకి ఏం కనబడలేదు. పేదింట్లో ఏముంటాయి చెప్పండి. ఇల్లంతా కంగారుగా. తల్లులకుండే గొప్ప గుణం ఏంటంటే వాళ్ళు తినకపోయినా మనకి పెడతారు. వాళ్ళు తినేది కూడా మనకి ఇచ్చేస్తారు. మనం బాగా తినేసి అమ్మే తిరగబడతాం ఒకరోజు. వాళ్ళు తినేది కూడా మనకు పెడతారు. ఆ తల్లి అలా కంగారు అయిపోతుంది. మొత్తం మీద కొడుకు అటు ఇటు తిరిగి ఇల్లంతా ఎదికి కంగారు పడుతూ ఆ గిన్నె తీసి ఈ గిన్నె తీసి ఆ రూమ్లో పరిగెట్టి, అన్ని రూములు లేవులండి, ఆ రూమ్లోనే అటు ఇటు తిరిగి మొత్తం అన్నీ తిరగేస్తే ఎక్కడో పిండి దొడ్లో గుప్పెడి పిండి దొరికిందట. అర్థమైపోయింది కొడుకు చచ్చిపోతాడని. కొడుకు ఎలాగూ చనిపోతాడు, కన్ఫర్మ్, ఖచ్చితంగా చనిపోతాడు. కొడుకు వెనకాలే నేను కూడా చచ్చిపోతా. ఇలా చనిపోయే టైంకి నా కొడుకు ఆకలితో చచ్చిపోయే కన్నా ఇక చివరిగా గుప్పెడి మెతుకులు తిని నా బిడ్డ చనిపోతే కనీసం కొంచెమైనా సంతోషం ఉంటుందని తల్లిగా ఆకలితో చంపుకోలేక ఆ గుప్పెడి పిండికి ఒక రోటీ కాల్చడానికి వచ్చి ఏమి ఏరుతుందట, కట్లు ఏరుతుంది. ఆమె కట్లు ఏరుతున్నప్పుడు మీరు ఆ కంగారు ఇమేజ్ మీకు అర్థమవుతుందో లేదా? కొడుకు ఆకలి కేకలు వినబడుతూ ఉండగా, కొడుకు ఆర్తనాదలు వినబడుతుండగా ఎంత కంగారుగా కట్లు ఏరుకుని ఉంటుంది చెప్పండి. అంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో చెప్పిన పీక్ స్టేజ్లో ఉంది. ఇంకా లాస్ట్ టైమింగ్ తన జీవితంలోకి వచ్చేసింది. అలాంటి టైంలో కరువు, మరణము, ఒంటరితనం ఆ ఇంటికి వచ్చి అంత అలా ఏడిపిస్తున్నప్పుడు ఆ టైంలో పాస్టర్ గారు ఆ ఇంటికి వచ్చారట. అండ్ ఆ టైంలో పాస్టర్ గారు మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఖాళీ లేదు పాస్టర్ గారు పైకి వెళ్ళరండి అంటాం. మనం ఏమంటాం? సిచ్యువేషన్ మీకు అర్థమవుతుందో లేదు. ఆ టైంలో మనకు పాస్టర్ గారు వస్తే లేక మేము పెడుతుంటే మా ఇంటికి వస్తాడు ఈయన అనుకోమా? అదో రకం మనుషులు మనం పైకి కనపడం. కానీ అలాంటి టైంలో పాస్టర్ గారు మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం చెప్పినా, ఆయన అక్కడ ఆ ఈదులో వస్తున్నాను, ఈదులో గడేసి లోపలికి వెళ్ళిపోతాం మనం. కొంతమంది మీరు చూడండి, పాస్టర్లు వస్తున్నప్పుడు కేవలం వాళ్ళు వస్తున్నది అవసరాల కొరకే వస్తున్నారు అనుకుంటారు కొంతమంది. దైవజనులకు ఒక వాగ్దానం ఉంది బైబిల్లో, మిమ్మల్ని చేర్చుకున్నవాడు చెప్పండి నన్నును చేర్చుకుంటాడు. అంటే దైవజనులకి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, సేవకుల్ని ఏ గృహం అయితే చేర్చుకుంటాదో ఆ గృహాన్ని దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడట. గొప్ప దైవజనులు, విలువలు కలిగిన ఆ విలువలు కలిగిన గొప్ప దైవజనుడు అంటే ఆయనకి ఆస్తులు, కార్లు ఏమీ లేవు. ఆయనకున్నది దుప్పటి తప్ప ఏమీ లేదు. ఆయనకున్నది ఒక చేతికర తప్ప ఏమీ లేదు. ఆ గొప్ప దైవజనుడు, విలువలు కలిగిన దైవజనుడు ఆ ఇంటికి వచ్చేసరికి ఆమె పాస్టర్ గారని గుర్తించి చాలా గౌరవిస్తుంది ఆవిడ. చూడండి, మనకి టెంపర్లు ఉన్నప్పుడు పాస్టర్ గారు మన ఇంటికి వస్తే, ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు గొడవలు పెట్టుకుని ఆర్థిక గొడవలు పెట్టుకున్నప్పుడు ఆ టైంలో పాస్టర్ గారు వచ్చి అమ్మ ప్రార్థన చేస్తామంటే మనం ఏమంటాం? ఉండను పాస్టర్ గారు మీరు మధ్యలో అంటాం. మనం చెప్పండి. అప్పుడప్పుడు కొంతమంది సంచులు పట్టుకుని బైబిల్ పట్టుకుని వస్తుంటారు. వాళ్ళ మీద ఫైర్ అయిపోతాం మనం. అయిపోమ్మను వాళ్ళ మీద కోపగించేస్తాం మనం. వాళ్ళని ఫైర్ అయిపోయి తిట్టేస్తుంటాం మనం. వాళ్ళు ఎందుకు వచ్చేదని అనవసరం. మొత్తం మీద వారి కాస్త కోస్త దైవజనులు, అది గుర్తించాలి, గౌరవించాలి మనం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దైవజనులను తృణీకరించిన దైవజనుల్ని గుర్తుపెట్టుకోండి. దైవజనులను తృణీకరించిన సరి అయిన మంచి దైవజనులు మనం పట్టించుకోకపోయినా దేవుడు అవన్నీ మన కుటుంబం పట్ల అబ్జర్వ్ చేస్తాడు. ఎందుకు చెప్పినా, మనకు పెట్టే మెతుకులు కూడా దేవుడు పెట్టడానికి ఇష్టపడ్డాడు. నువ్వు దైవజన్ని ఎలా డీల్ చేస్తున్నావు దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. దైవజనులకు అంత ఖ్యాతినిచ్చాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఏలియా పాస్టర్ గారు వచ్చారో, ఆ టైంలో ఏలియా గారు వచ్చిన వెంటనే అక్కడి నుంచి ఇంటికి రావడానికి కారణం మనకు ఒక విషయం రాయబడింది బైబిల్లో. ఏలియా ఎప్పటి వరకు ఎక్కడైతే నివాసం చేశాడు అక్కడ నది ఏమైందట, ఆ వాగు ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? వర్షాలు పడక వాగులు ఎండిపోయి, వర్షాలు పడక చెరువులు ఎండిపోయి, వర్షాలు పడక భూమి తేమ తగ్గిపోయింది. అలాంటి టైంలో ఏలియా గారు ఈ తల్లి దగ్గరికి వచ్చి అడిగాడట, ఏంటి చెప్పండి, నాకు వాటర్ ఉంటే ఇవ్వు అని అడిగాడట. నాకు నీళ్ళు ఉంటే ఇవ్వు అని అడిగాడు. ఆ టైంలో మనం అయితే ఏమంటామండి? మనం ఏమంటాం చెప్పండి సీరియస్గా? నీళ్ళు లేక మేము ఎడుతుంటే చెప్పండి, చూడడానికి పెద్ద మనసులో ఉన్న మా ఇంటికి వచ్చి అడిగితే ఏంటయ్యా దైవజనుడు అయిపోయావు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే సెడమడ తిట్టేద్దాం అనుకో. అక్కడ వరకు ఏమో మేము అలాంటి కదండి, మేమైతే నీళ్ళు ఇచ్చేస్తామండి అంటే, నేను ఒక మాట అడుగు సవాల్ చేస్తున్నాను, మీకు ఫ్రిడ్జ్ ఉందా?
ఈ ఎండాకాలం చాలామంది బాటిల్ తెచ్చి మీ ఇంట్లో పెట్టమంటారు. పెడతారా? పెడతామని అంటాం, మూలుక్కుంటూ పెడతాం మనం. లేవు మన అలాంటి బుద్ధులు లేవు, వంకర బుద్ధులు మనకి. అమ్మ ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టాము, సాయంత్రం కుర్రాడు ఊరంతా తిరిగి వస్తాడు, కొంచెం కూలింగ్ ఎక్కేలాగంటే మీ బెడ్లకు పెడతా కూర్చుంటాం ఇక్కడ అనరు. ఉన్నారు నడున్నాను. గుక్కెడు నీళ్ళు ఈ రోజుల్లో కూడా మనం కూలింగ్ నీళ్ళు ఇమ్మంటే ఇస్తామా? ఈ ఎండాకాలంలో మనమే అలా ఇలా కలుపుకుని లసీలు చేసుకుని ఇంకేమున్నాయి లెమన్ జ్యూస్లు అన్నీ చేసుకుని మనమే తాగేసి మీద వంపేసుకుంటాం తప్ప పక్కోడికి నీళ్ళు ఇస్తామా? ఇవ్వం. మన సిచ్యువేషన్ బాగున్నప్పుడే కనీసం నీళ్ళు ఇవ్వమే. అలాంటి టైంలో నీళ్లు నదులు ఏమీ లేనప్పుడు ఆ తల్లి చెప్పండి తనకు లేకపోయినా నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళిపోయింది. ఎందుకు చెప్పినా, ఎదుటి వ్యక్తులకి సహాయం చేయడానికి మేము లేములోకి ఇంకా నెట్టబడ్డానికి ఒప్పుకుంటాం తప్ప లేవని మాత్రం అందట. అందుకే చూడండి, యేసుప్రభువు వారు కూడా ఎగ్జాంపుల్ ఎత్తాడు. దేశంలో ఎంతోమంది ఎదవరాళ్ళు ఉన్నా, దేశంలో ఎంతోమంది పేదోళ్ళు ఉన్నా, దేశంలో ఎందరో నిరాధారులు ఉన్నా, ఈ ఇంటికే దేవుని సన్నిధి ఎందుకు వెళ్ళిందంటే ఈమెకున్న మనసు మిగిలిన ఎదవరాళ్ళు ఎవరికి లేవట. కొంతమంది ఎదవరాళ్ళు ఉంటారండి, అందరు కదలేండి, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. వీళ్ళకి మొత్తానికి మామూలుగానే వాళ్ళని పట్టుకోలేము, మొత్తానికి వాళ్ళ ఆయన లేకపోతే ఇంకా అసలు పట్టుకోలేము వాళ్ళని. ఇంకా వాళ్ళకి ప్రతి దానికి చెప్పండి అది ఏదో వేసేస్తారు, ఏంటది అది ఏంటని నన్ను అడగండి. వెంటనే ఎలా వేసేసి వెంటనే ఏదో స్పైడర్ మ్యాన్ బాక్సర్లా రెడీ అయిపోతారు. దేనికి? కొడుకు రా ఇప్పుడు చూసుకునేది, అడిగోళ్ళు లేడు ఎవరు లేడు. ఇప్పుడు ఇలాంటి గొడవ మనిషి కదట, గొడవ మనిషి కాదు, గయ్యాలి గంప కాదు ఆవిడ ఎలాంటి ఆవిడ చూడండి. తనకి లేమున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా, ఏ పరిస్థితి ఉన్నా ఎదుటి వ్యక్తిని గౌరవిస్తుందట. ఎదుటి వ్యక్తి గౌరవించి పట్టుకెళ్ళి దైవజనుడిగా గుర్తించి, అయ్యా నీళ్ళు లేకపోయినా మాకు పర్లేదే, దాహం అడుగుతున్నాం, చెప్పండి నీళ్ళు ఇస్తున్నాం నీకు. వెంటనే నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు ఇచ్చిన వెంటనే ఆయన నీళ్ళు తాగుతూ ఆ నీళ్ళు గడియలు జరుగుతున్న టాక్స్ జరుగుతున్నప్పుడు వెంటనే ఏలీ గారు అన్నారట, అది చేత్తు తినడానికి ఏమైనా తీసుకురా. మనం వెంటనే ఎర్రగా చూద్దాం చూడ, చెప్పండి పోన్లే నీళ్ళు ఇస్తే చెప్పండి ఏమంటాం? మళ్ళీ నీకు తినడానికి కావాలా? ఏటయ్యా రాజులే చచ్చిపోతున్నారు, సామంతులే చనిపోతున్నారు, అందరూ చనిపోతున్నారు, ఈ టైంలో మళ్ళీ తినడానికి ఏమని అడుగుతున్నావు? మా ఇంటికి చంపడానికి వచ్చావు నువ్వు అని అడుగుతాం మేడం అని చెప్పండి. కానీ ఏమనలేదట. ఒక ఎవరిని ఇచ్చిందండి, ఎవరిని తెలుసు, అయ్యా నువ్వేమనుకోనంటే దైవజనుడు కనుక ఒక మాట చెప్తాను, మా అబ్బాయి చచ్చిపోతాడయ్యా, చనిపోయే టైంలో వాడు చనిపోయే ఆకలి కేకలతో చచ్చిపోతున్నాడు, అవి చావు కేకలని నాకు అర్థమైపోయింది అయ్యా. కనీసం వాడు చనిపోయే ముందు ఏదన్నా తినడానికి పెడదామని ఇల్లంతా ఎదిగితే గుప్పుడు పిండి దొరికిందయ్యా. ఆ పిండి అడిగి పెట్టి ఏదో ఒక రోటీ చేసి వాడికి పెట్టి ఏదో ఈ పూటకి అలా కొంచెం గంట బతికి చచ్చిపోదామని డిసైడ్ అయ్యాం. ఈ టైంలో మీరు వచ్చి అడుగుతున్నారయ్యా, ఏం చేయమంటారంటే పాస్టర్ గారు మొత్తం విని అన్నాడట, ముందు నాకు పెట్టు అన్నాడట. ఎవరు? అక్కడ రాయబడించాడు. మొత్తం వినన్ని అంతా ఈయన ఏమన్నాడు చెప్పండి. అదే మాట మనల్ని అంటే మనం ఏమంటే చెప్పండి, ముందెట్టాలా నీకు అంటే మేము చచ్చిపోయినా పర్లేదా నీకు? ఏ మనిషి పోయే దైవజనుడు కనీసం నీకు ప్రేమ, జాలి, దయ్య ఏమన్నా మనుషుని చంపేసి మమ్మల్ని తినడానికి వచ్చాం మా ఇంటికి నడకం మనం. కానీ ఆమె ఏం అనలేదట, అలాగేనయ్యా మిమ్మల్ని గౌరవిస్తాం, సరే నా కొడుకు చచ్చిపోయినా దేవుని చిత్తం అనుకుంటాను. ఆమె హృదయంలో ఉన్న ఆలోచనలు చెప్తున్నాను. నేను చచ్చిపోయినా దేవుని చిత్తం అనుకుంటాను. దైవజనుడివి నీలాంటోడు బతకాలి, నేను తెస్తాను ఆగాయని వెళ్ళిపోయిందట తేడానికి. అమ్మా మీరు ఎంగిల్ చేసింది కదా మొదట చెప్పండి నాకు తండ్రి. మనం అయితే అనుకుంటే ఈయనకి చాలా, మళ్ళీ మొదట ఈయనకేనట, ఈయన అనుకుంటాం మొత్తం మీద తెచ్చింది. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి చెప్పిన, ఆ విలువలు కట్టుబడుతున్నావు కనుక నీకు విషయం చెప్తున్నా. నేషనల్ ఇష్యూ జరుగుతున్నా, జాతీయ స్థాయి కరువు విలయతాండం దేశాన్ని పట్టి పీడిస్తున్నా, అమ్మా నీకు చెబుతున్నాను జాగ్రత్తగా విను. రాజుల యొక్క ఆ భోజనపు బల్ల ఖాళీ అయిపోయినా, సామంతులు చనిపోయి శ్మశానాలు నిండిపోయినా, నీకు మాటిస్తున్నా, నీ పూర గుడుసులోని ఆహారము తరగదు అన్నాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన మేజర్ విషయం ఏంటి చెప్పిన, ప్రభుత్వాలు మంచివి కాకపోయినా, రాయితీలు మనకు రాకపోయినా, లోకల్ నుంచి నేషనల్ గొడవలు జరిగిపోయినా, ఎన్ని అయిపోయినా మనల్ని పోషించేది ఒకే ఒక్కడట. ఎవరు చెప్పండి? దేవుడు. అది చెప్పాలనుకుంటున్నాను నేను. మనల్ని పోషించేది నాయకులు కాదు, ఎవరో కాదు, మనకి గుప్పడి మెతుకులు పెట్టేది ఎవరంటే దేవుడు, 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 దేవుడు.
ఆ తల్లికి భోజనం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు అన్నాడు, ఎక్కడి నుండి రావడం ఏంటి? ఏలియా చెప్తున్నాడు, ఇదిగో దైవజనుడిగా నన్ను గుర్తించి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చావంటే, నన్ను చేర్చుకుంటే దేవుని సన్నిధి నువ్వు చేర్చుకున్నట్టే గనుక దేవుని సన్నిధిగా నీకు వాగ్దానం ఇస్తున్నాను, నీ తొట్టులో పిండే. చెప్పండి, అవ్వదు. నీ బుడ్డులో నూనె తరగదు. బైబిల్లో గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చచ్చిపోతాయేమో కానీ చెప్పండి, దేవుని పిల్లలు ఆకలి దప్పులతో, ఆకలి ఉంటుంది, ఆకలి దప్పులతో చనిపోరు. అందుకే చూడండి, ఆ ఇంటికి కరువు, మరణం, ఒంటరితనం ఎన్నొచ్చినా అదే మధ్యలో దేవుని సన్నిధి కూడా ఎత్తుకుంటూ వచ్చిందట. మన దేవుడు ఎలాంటి చెప్పినా, కులం కోసం కొట్టుకు చచ్చిపోయినా మనం నెక్కరుసుకుంటే మన ఇంటికి మన దేవుని సన్నిధి ఎదుర్కొంటూ వస్తారు. ప్రభుత్వాలు విఫలమైపోయి ఒకరికొకరు ఓటు బ్యాంకింగ్ కొరకు ఒకరికొకరు చచ్చిపోయి చివరికి సామాన్యుల్ని ఉక్కు పాదాలతో తొక్కేస్తున్నా మనం దేవుని కొరకు ఉంటే చెప్పండి, దేవుని సన్నిధి ఎదుర్కొంటూ మనల్ని మన ఇంటికి వస్తుందట. అంటే ప్రభుత్వం విఫలమైపోయినా, నాయకులు విఫలమైపోయినా, మనకు రావాల్సిన ఫలములు దొరకకపోయినా, భూములు ఎండిపోయినా, నదులు ఎండిపోయినా, దేశానికి కరువు వస్తుందేమో కానీ దేవుని పిల్లలకి కరువు రాదు, రానివ్వడట. ఆ తల్లి ఇంటికి ఎప్పుడైతే కరువు వచ్చిందో, కరువు వచ్చిన వెంటనే ఆ తల్లికి సమృద్ధిగా దేవుడు ఇవ్వడం స్టార్ట్ చేయడం. ఎందుకు చెప్పినా, ఆమె దాచుకున్న వ్యవహారం కాదు, ఆమె ఉన్న లేదనే రకం కాదు, ఆమె ఉన్నది ఏముందో మొత్తం దైవజనుడికి ఓపెన్గా చెప్పేసింది. మనం అయితే చెప్తాను, చెప్పండి, ముగించేస్తాను. ఇక మీకు కరువు వచ్చే ఉంది, నాకు అర్థమవుతుంది, ముగించేస్తాను. మనకు ఉందని చెప్తామని చెప్పండి. నేను చాలాసార్లు చెప్తాను, బుద్ధి మరలా మనకు చెప్తాను. చూడండి, ఇప్పుడు మీరు ఏం కూరలు ఉంటారు ఇక్కడ? సండే స్పెషల్ ఉంటుంది, మంచి మంచి కూరలు వండుతాం మనం. ఉదయం స్మెల్ వస్తుంది పక్కింటి వాళ్ళకి, వాళ్ళు తెలిసి అడుగుతారు వచ్చి, వదిన గారు ఏం కూర వండారు? అప్పుడు ఈవిడ వెంటనే అంటుంది, మంచి కూర వండేసుకుని, సారుగా వేస్తాం. సారు పప్పు సారు కూడా కాదు, చెప్పండి, ఉట్టి సారు. ఎందుకు అడుగుతారని మన బుద్ధి ఎలా చెప్పినా, మంచి కూర వండుకున్న పక్కింటి వాళ్ళకి దేవుడు ఇవన్నీ చూస్తాడు తెలుసా. మీరు ఏదో అనుకుంటున్నారు, మీ వంకర మాటలు, మీ నిర్ణయాలు, మీ గౌరవం లేని తత్వం, మీ సంసారంలో మీరు ఆడే ఆ దోబూచులాట, ఇవన్నీ రికార్డ్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ సంసారంలో కొట్టుకుపోతున్న ఆవిడ గొడవ దేవుడికి కావాల్సి వచ్చిందంటే బైబిల్ చెప్తుంది, కావాల్సి వచ్చిందట. ఆవిడ గొడవ కావాల్సి వచ్చింది ఎందుకంటే ఆమె యథార్థ పర్రాలు. ఆకలి ఉందని దేవుడిని వంకెట్టి తిట్టే రకం కాదు, బాధ వచ్చిందని దేవుడి మీద నిందలేసే రకం కాదు. ఆమె ఎలాంటిదో చూడండి, బైబిల్ చెప్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని ఏమనలేదు. ఆ లేములో కూడా దేవుని బిడ్డకి దైవజనుడికి పెట్టడానికి రెడీ అయిపోయిందట. అందుకే తొట్లో పిండి అమ్మ, ఈ 3.5 సంవత్సరాలు నీ కిచెన్ రూమ్లో అద్భుతం చూస్తావంతే అన్నాడు. 3.5 సంవత్సరాలు కిచెన్ రూమ్లో అద్భుతం అడుగుతున్నాను. ఒకరోజు అద్భుతం జరిగితే జీవితాంతం సాక్ష్యం చెప్పుకోమని చెప్పండి. ఒకరోజు అద్భుతం జరిగితే, అద్భుతం అంటే మీకు ఎలా ఉండాలంటే, మీరు ఇలా కర్రీ తీసుకుని మళ్ళీ గిన్నె కర్రీ వచ్చేసింది అనుకోండి, వద్దంటే ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్తారు, చెప్పండి, ఖచ్చితంగా చెప్తాం. ఒకరోజు అద్భుతం జరిగితేనే మన జీవితాంతం చెప్పుకుంటామే. ఎప్పుడైనా మనకు అద్భుతం జరిగినట్టు అనిపిస్తేనే జీవితాంతం మాట్లాడుకుంటామే. 3.5 సంవత్సరాల ఆమె మెస్లో ఆమె చేస్తున్న పని ఏంటి చెప్పండి, అద్భుతం చూస్తున్నాడు. ప్రతిరోజు అద్భుతం తన ఇంట్లో, ప్రతిరోజు అద్భుతం. అంటే ఎలా అద్భుతం? ఇలా పిండి తీసిన వెంటనే చెప్పండి మళ్ళీ పిండి వస్తుందట, ఇలా నూనె తీసిన వెంటనే మళ్ళీ నూనె వస్తుందట, ఇలా పిండి తీసిన వెంటనే పిండి వస్తుందట. ఇదే అద్భుతం మన ఇంట్లో జరిగిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? పిండితో అక్కడ పడేసి అలా పారిపోతాం. మనం ఎలాంటి చెప్పినా, మనకు అద్భుతం జరిగినా కంగారే, చెప్పండి, జరగకపోయినా కంగారే. మరి ఏం నమ్ముతున్నా దేవుడిని అంటే అదో రకం నమ్మకం మనది. ఆ తల్లి చూడండి, భయపడిపోలేదు, దేవుని అద్భుతాన్ని కల్లారా అనుభవించింది. మనకే జరిగితే దెబ్బకు పిండితో దగ్గరికి వెళ్ళాం, నూనె బాటలు వద్దాం, వాడడం మానేస్తాం, చచ్చిపోతాం కానీ దాని దగ్గరికి వెళ్ళమంటాం. ఎందుకు చెప్పినా, మనకు నమ్మకం ఉండదు, భయం. ఆ పిండితోటికి ఏదో దైవం వేసిందంటాం మనం. కానీ ఆ తల్లి చూడండి, దేవుని అద్భుతాన్ని కల్లారా అనుభవించిందంటే ఎంత బాగా అంటే 3.5 సంవత్సరాలు. తర్వాత వేరే విషయం జరిగింది, బిడ్డ చనిపోయాడు, తర్వాత ప్రవక్త బతికించాడు. కానీ మనం నేర్చుకోవాల్సిన గమ్మత్తైన సంగతి ఏంటంటే, మొదటిగా ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆయనకి ఇచ్చేయాలట. ఇంత నేషనల్ ఇష్యూలో, ఇంత జాతీయ స్థాయి కరువులో ఈ మొక్కరితే ఎంతమంది దేశంలో ఎందరో విధవరాలు ఉండగా ఈమె మాత్రమే ఎందుకు పోషింపబడిందంటే, బైబిల్ ఒక విషయం చెప్తుంది స్పష్టంగా, ఆమె దేవునికి మొదట స్థానం ఇచ్చింది.
క్రొత్త నిబంధన భాష్యం, క్రొత్త నిబంధన బాధ్యత, క్రొత్త నిబంధన విశ్వాసం అని చెప్పిన మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని ఎతికిన వానికి కావలసినవన్నీ ఇస్తాడట. అది ఈ కాలమే కాదు, ఏ కాలమైనా మొదటైన రాజ్యాన్ని, నీతిని ఎతకాలి. మొదటైన రాజ్యాన్ని, నీతిని, మొదటైన రాజ్యాన్ని నిలితే ఏమిస్తావు ప్రభు అంటే పై వచనాలు చెప్తాడు. నీకు భోజనం కావాలా, నేను చూసుకుంటా. నీకు వస్త్రం కావాలా, నేను చూసుకుంటా. నీకు ఒక వెహికల్ కావాలా, నేను చూసుకుంటా. నీకు ఒక నీడ కావాలా, నేను చూసుకుంటా. నీకు ఆరోగ్యం, అదే మూడు ఎక్కువ చేసుకునే అన్న పదం ఉందిగా, అది ఆరోగ్యానికి సంబంధించింది. నీకు ఆరోగ్యం కావాలా, నేను చూసుకుంటా. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా. నువ్వు చేయాల్సిన పని మొదట నా రాజ్యాన్ని, నీతిని ఎతకాలి. ఇందాక అన్న చెబుతూ మంచి మాట అన్నాడు. మనకి ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఆదివారం అనగానే మనకు ఒక ప్రత్యేకమైన దినం. అది దాని కొరకు ఎన్నైనా మనం వదిలేసుకోవాలి. మీకు మాట చెప్పి ముగించేస్తాను. నిన్న ఒక ఆమె ఫోన్ చేసింది. ఇచ్చాపురం తెలుసా? పాటలు ఎన్ని ఉంటారు ఎక్కడో, ఆ ఒడిశా దగ్గర ఉంటుంది. ఆ ఇచ్చాపురంలో ఒక పెద్ద సంఘం ఉందండి. కౌంట్లు తెలుసుగా, వ్యాపార వ్యక్తులు. వాళ్ళని ఏమంటారంటే వైశాస్. ఈ కౌంట్లు ఉంటారుగా, వ్యాపారం చేసే. అందులో సేవకులు ఉన్నారంటే మీరు నమ్మగలరా? నాకు నిన్న చాలా ఆశ్చర్యం, దొడ్డప్రసాద్ గారికి నాకు. అందులో ఒక రాజమండ్రిలో వాళ్ళ తాలూకా పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఆ ఏరియాలో కావడందట, కౌంట్ల నుంచి, అదే ఆ వైశ్యాస్ నుంచి వచ్చారట. ఆవిడ పేరు ఏదో పేరు బుక్ కూడా నా కారులో ఉండిపోయింది. ఆ బుక్కే ఉంది ఆమె మీద. చాలా పెద్ద సంఘం అట. ఆ పెద్ద సంఘంలో ఆ తల్లి చూడండి, ఆ రోజులో సంఘాన్ని ఎలా కట్టిందంటే ఆమె తినడానికి తిండి ఉండేది కదట. అప్పుడప్పుడు మీకు గుర్తుందో లేదో, ఆయిల్ డబ్బాలు, నూనె డబ్బాలు కట్ట ఉంటాయి చూసారు, నూనె డబ్బాలు. ఈ నూనె డబ్బాలు, ఆయిల్ డబ్బాలు లారీలకు వేస్తుంటారు చూసారా. ఆమెని సరిగ్గా ఏమీ లేకపోతే ఆ పిల్లలు ఆమె కలిసి ఆ నూనె డబ్బాలు అవి గెంటుకుని లారీలకు వేస్తే సాయంత్రానికి 5 రూపాయలు 4 రూపాయలు ఇస్తే ఆ డబ్బులతో బతికేవారట. ఆ వైశ్యాస్యలో యేసుప్రభు అనగానే ఎలా దేశిస్తారో మనకు తెలుసు. మనకి యేసుప్రభుని నమ్ముకున్నానని నేను వెళ్తున్నానంటే అలా ఆయన చంపేస్తానని చెప్పాడు. ఎందుకు చెప్పినా, అది కులదేవుడు అని పేరెట్టేశారు. ఎవరికి? యేసుక్రీస్తుకి. ఆ మాల మాదిగలు దేవుడిని నమ్ముతారట. నీకు పిచ్చా, ఇంకోసారి ఇల్లు బయటకు ఎట్టవని నీ నడుము ఎరగకూడదని చెప్పాడట. చచ్చిన బతికిన మన దేవుడిని నమ్ముకుని చచ్చిపోవాలి తప్ప ఇంకో దేవుడి జోలికి వెళ్ళావా కుదరదనేవాడట. అలా అంటే ఆమె వంకలు పెట్టుకుంటుందంట. ఆమె నీతి తర్వాత ఇచ్చిన దేవుడు ఎలా కొలిచాడు. ఆమె వంకలు ఏం పెట్టేదంటే, పన్ను సొలిపోతుందండి ఇంటికి వెళ్ళి, అలా హాస్పిటల్కి వెళ్ళి వస్తానని చెప్పి ఆ పన్ను సొలిపోస్తుందని వంక పెట్టుకుని బయటకు వచ్చాట. సువార్త చెప్పేసి, నిజానికి పన్ను సొలుపు లేదు ఆవిడకి, సువార్త చెప్పి మళ్ళీ అలా ఆయన అడుగుతాడేమని పన్ను బీగించుకుని వచ్చేసేదట. అలా 32 పళ్ళు బీగించుకుందట. ఎన్ని పళ్ళు? 32. దేవుని కొరకు ఆమె ఎంచుకున్న విధానం రైట్ ఆర్ రాంగ్ బైబిల్ ప్రకారం తర్వాత విషయం. కానీ దేవుని కొరకు తన అవయవాలు, తన దంతాలు ఇచ్చేసే ఆ విధానం ఉంది చూసారా. నిజంగా ఆ సాక్ష్యం విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఈరోజు ఆ కొడుకులు ఈరోజు కోట్ల రూపాయల టర్నోవర్ జరిగేస్తున్నారు ఆ ఒడిశా ఇచ్చాపురం ప్రాంతంలో. ఒకప్పుడు లారీల మీద డబ్బాలు వేసే వాళ్ళ లారీలకి ఇప్పుడు ఓనర్లు అయ్యారట. మన చర్చి కూడా వచ్చేటట్టు ఎప్పుడో నాకు తెలీదు. నేను ఆ రోజు రాలేదట. నన్ను ఎదుక్కుని వెళ్ళిపోయాడు. తమ్ముడు ఫోన్ చేయడం రెస్పాండ్ అవ్వలేదట. ఎదుక్కుని ఇక్కడికి వచ్చాడట. ఈ అబ్బాయి కావాలని. అప్పటికప్పుడే సతీష్ కుమార్ గారు, సతీష్ కుమార్ గారు, ఈయన ఎవరు ఉంటారు వైజాగ్లో, ఆయన పేరేం పేరు, కర్మోసి, జాన్వెస్లీ గారు, వీళ్ళందరూ వెళ్ళొచ్చేసిన సంఘం అది. ఇంత పెద్ద సేవకులు వెళ్ళొచ్చేసిన మన ఊరు ఎత్తుక్కుంటూ వచ్చాడంటే మీకేం అర్థమవుతుంది. అంత బడా సేవకులు వెళ్ళొచ్చిన తర్వాత మన ఊరు వచ్చి ఎదిగి ఇక్కడ వాక్యం మాకు కావాలన్నారంటే వాళ్ళకు ఇస్తున్న ఇంపార్టెంట్ ఏంటి చెప్పిన, వాళ్ళకి ఆదివారం లక్షల రూపాయల టర్నోవర్ ఉన్న ఆదివారం దుకాణాలు తీరట వాళ్ళు. చూసారా, దేవునికి మనం ఇంపార్టెంట్ ఇవ్వడం నేర్చుకుంటే చెప్పండి, ఆయన మనకి ఇవ్వడం నేర్చుకుంటారు. పరిస్థితులు ఎలా ఉన్నా చెప్పండి, మార్గాలు తెరిచేవాడు ఆయన. అందుకే ఎన్ని పనులున్నా ఆదివారం పెట్టుకోకండి దయచేసి. ఇంకా తప్పదు అన్నప్పుడు ఇక దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి తప్ప, ఏ పనులున్నా మనం ఆదివారం వాలిపోవాలి. ఎంత సమయం దేవుని సన్నిధిలో గడిపితే అంత మంచిది. అన్యులకు అర్థమవుతున్నాడండి దేవుడు, మనకి ఎందుకు అర్థం అవ్వట్లేదు చెప్పండి. వీలైతే రండి ఇచ్చాపురం వెళదాం, పిచ్చిగా అక్కడ సువార్త చేసి వచ్చేద్దాం. దేవునికి ప్రథమ స్థానం ఇద్దాం. దేవుని కుమారుడు మనకు చెప్తున్నమాట, దైవం చెప్తున్నమాట, మొదట నా రాజ్యానికి నీతికి
వెతకండి, స్థానం ఇవ్వండి. అప్పుడు అవన్నీ మీకు ఆ స్థానం, ఆ విధానం క్రీస్తు పూర్వం ఎదవరాలే పోషించిన వాడు. ఈరోజు మన ప్రభుత్వం మంచిది కాకపోయినా, మన వాలంటీర్లు మంచివాళ్ళు కాకపోయినా, మన లోకల్ ఎమ్మెల్యే పంచాయతీ మంచిది కాకపోయినా, మనం పోషించేవాడు ఒకడు ఎవరు చెప్పండి? దేవుడు, దేవుడు, దేవుడు. ఆయన ఎతకండి. సంఘం మానొద్దు, ఆదివారం అస్సలు మానొద్దు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో వాలిపోండి. ప్రార్థన చేసుకుందాం.